మొదటి ప్రశ్న, ఫాలో యువర్ రిలీజియన్ అండ్ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? షుడ్ వి ఫాలో దిస్ యాజ్ ఎ క్రిస్టియన్? ఇక్కడ ఏం రాశారంటే ప్రశ్న, మీ మతాన్ని మీరు అనుసరించండి, ఇతర మతాలను గౌరవించండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక క్రైస్తవుడిగా దీన్ని నేను అనుసరించవచ్చా? See, religion is man's attempt to meet God. మతం అనేది దేవుణ్ణి చేరుకోవడానికి మానవుడు ప్రయత్నించిన ఒక ప్రయత్నం. It is invented by man. అది మానవుడి చేత కనిపెట్టబడిన పద్ధతి. Whereas Christianity is not a religion. కానీ క్రైస్తవ్యం ఒక మతం కాదు, It is a way అది ఒక మార్గం. where God came in search of man. ఎక్కడైతే దేవుడు మానవుని వెతుక్కుంటూ వచ్చాడో ఆ మార్గం. When Adam and Eve were hiding behind the tree, ఆదాము God అవ్వలు who took the first step. ఆదాము అవ్వలు ఆ చెట్టు వెనకాల దాక్కున్నప్పుడు దేవుడే మొదటి అడుగు వేశాడు. Adam, Adam, where are you? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? He said, we were naked, we are afraid. మేము దిగంబరులుగా ఉన్నాం, భయంతో దాక్కున్నాం. He killed an animal and provided them the solution for the problem. అక్కడున్న సమస్యకి ఆయన ఒక జంతువుని చంపి వాళ్ళకి పరిష్కారం చూపించాడు. Then he sent Jesus. Jesus came to this world seeking for sinners. ఆయన యేసయ్యని ఈ లోకంలోకి పంపించాడు. ఆ యేసయ్య పాపుల్ని వెతుక్కుంటూ వచ్చాడు. So we cannot compare Christianity with other religion. కాబట్టి క్రైస్తవ్యాన్ని మనం వేరే మతాలతో పోల్చి చెప్పలేము. It is a way. ఇది ఒక మార్గం, Way to meet God. ఇది దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం. Yeah. And we have to respect other religions in the sense మనం ఇతర మతాలని గౌరవించాలి. అది ఏ కోణంలో అంటే, we need not believe what they teach. వాళ్ళు ఏం చెప్తే అది మనం నమ్మాల్సిన అవసరం లేదు. There's a saying in English. ఇంగ్లీష్లో ఒక వాడుక మాట ఉంది, It is better to light a candle than to curse the darkness. మరో చీకటిని శపించడానికి బదులు ఒక కొవ్వొత్తుని వెలిగించడం మేలు. So we need not go and tell them you are worshipping devil and like that. We should not tell that. మనం వెళ్ళి మీరు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు ఇలాంటి మాటలు మనం చెప్పకూడదు. Yeah. So that is the way we respect the religion. ఆ విధంగా మనం ఆ మతాలను గౌరవించాలి. We don't throw some mud at the Hindu temples. ఏదో హైందవ దేవాలయాల మీద మనం ఏదో మట్టి వేయకూడదు. We don't go around speaking bad about Muslims and things like that. మరి ముస్లింల గురించి వేరే వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడుకుంటూ తిరగకూడదు. Yeah, they don't have light, but we respect people. వారికి వెలుగు లేదు కానీ మనం మనుషులు మనం గౌరవిస్తాం. That way we can respect religion. ఆ విధంగా ఇతర మతాలను మనం గౌరవించవచ్చు. But we need not follow it or try to know it. మనం దాన్ని అనుసరించాలనో లేదా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ప్రశ్న, కెన్ ఐ టేక్ మనీ వెన్ ఓల్డర్ గాడ్లీ పీపుల్ గివ్ ఇట్ టు మీ అవుట్ ఆఫ్ దర్ లవ్ బికాజ్ ఐ ఆనెస్ట్లీ డోంట్ వాంట్ టు టేక్ ఫ్రమ్ దెమ్ బట్ దే ఇన్సిస్ట్, యు నో హౌ అమ్మమ్మాస్ అండ్ నానమ్మస్ ఆర్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, వయసులో పెద్దవాళ్ళు దైవికమైన వాళ్ళు నాకు వారి ప్రేమలో నుంచి డబ్బులు ఇచ్చినప్పుడు నేను తీసుకోవచ్చా? నాకు నిజంగా నాకైతే వద్దు, తీసుకోవాలని లేదు, కానీ వాళ్ళు బలవంతం చేస్తున్నారు. అమ్మమ్మలు నానమ్మలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. See, if they have money and if they give out of love, nothing wrong in accepting. వారి దగ్గర డబ్బులు ఉండి ప్రేమతో వాళ్ళు కనుక ఇస్తే దాన్ని స్వీకరించడంలో తప్పేం లేదు. But we should not allow somebody to control us because they are giving money. కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు మన మీద పెత్తనం చేయడం, అలాంటి ఆధిపత్యం చేయడానికి మనం అనుమతించకూడదు. Because we should not become slaves to any man. ఎందుకంటే మనం ఏ మనిషికి దాసులం కాకూడదు. And suppose you feel when they are in need, you get them some food or fruits or some Horlicks or some whatever they need, you buy them and you can reciprocate that love. వారికి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు, వారికి ఏదైనా కొనాల్సినవి ఉన్నప్పుడు, వాళ్ళకి ఫ్రూట్స్ లేకపోతే హార్లిక్స్ లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏం అవసరం అది కొనాల్సి ఉన్నప్పుడు వాళ్ళకి తిరిగి అలా చెల్లించేయండి. If Annama means grandfathers, yeah, Bible says it is a parents who have to gather treasures for the children, grandchildren also it's okay. మరి తల్లిదండ్రులే పిల్లలకి సమకూర్చాలని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి అది ఆ తాతలు అమ్మమ్మలు నానమ్మలు కూడా వర్తిస్తుంది. But when they are suffering without food, if they give you money, then you say you meet your needs, and you yourself who don't have money, I don't expect. వారు తినడానికి ఇబ్బంది పడుతూ వారి దగ్గర చాలినంత డబ్బులు లేకుండా వాళ్ళు ఇస్తూ ఉంటే కనుక, లేదు మీ అవసరాలకు చాలినంత మీ దగ్గర లేవని మనం తీసుకోకుండా వాళ్ళకు వదిలేయాలి. But politely you do it, but if they have the joy of giving, why you want to prevent that joy? దాన్ని మీరు చాలా సౌమ్యంగా తిరస్కరించండి, లేదా వాళ్ళు ఆనందంతో ఇస్తూ ఉంటే కనుక దాన్ని మీరు నిరాకరించద్దు.
తర్వాత ప్రశ్న, దే సే దట్ దేర్ ఇస్ బుక్ ఆఫ్ ఎనోక్ విత్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ గాడ్ అండ్ హెవెన్. వై దెన్ గాడ్ డిడెంట్ ఇన్వాల్వ్ ఇట్ ఇన్ ద హోలీ బైబుల్? ఈజ్ ఇట్ ఓకే టు లిసన్ టు సచ్ వీడియోస్? హానోక్ రాసిన పుస్తకం అని దేవుని గురించిన రహస్యాలు, పరలోకం గురించిన రహస్యాలతో కూడిన ఒక పుస్తకం ఉంది. అది మరి దేవుడు ఎందుకని పరిశుద్ధ గ్రంథంలో దాన్ని చేర్చలేదు? అటువంటి వీడియోస్ నేను వినడం మంచిదేనా, పర్వాలేదా? See, Jesus, in the New Testament, we read Jesus has quoted some of the Old Testament books. కొత్త నిబంధనలో యేసయ్య పాత నిబంధనలను కొన్ని పుస్తకాలను ఉటంకించడాన్ని మనం చూస్తాం. Apostles and godly men have quoted. అపోస్తలులు, దైవికమైన వారు, వాళ్ళు కూడా ప్రస్తావించారు. And with the guidance of the Holy Spirit, God has compiled and given us the word of God. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా దేవుడు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనకి సమకూర్చిచ్చాడు. Yeah, I don't think one can say I have thoroughly completed this Bible. అయితే ఎవరైనా ఈ బైబిల్ని పూర్తిగా నేను పూర్తి చేస్తానని అని చెప్పడం నేను ఊహించలేను. So concentrate on what God has given you అయితే authentically. దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో అధికారికంగా దాన్ని పూర్తి చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. Though Enoch was a man who walked with God, హానోకు దేవునితో నడిచిన వ్యక్తి అయినప్పటికీ we don't find anybody quoting from the book of Enoch in the New Testament. అయితే క్రొత్త నిబంధనలో ఎవరైనా సరే హానోకు రాసిన పుస్తకంలో నుంచి ఒక దాన్ని తీసి ప్రస్తావించడం మనం ఎక్కడా చూడం. I also had come across this book. ఈ పుస్తకాన్ని నేను కూడా తెలిసింది నాకు కూడా. Yeah, I didn't go through that, but here and there I saw some things, that's all. నేను ఆ పుస్తకం అంతా నేను చూడలేదు, కానీ అక్కడ ఇక్కడ కొన్ని మాటలు చూశాను. But better to stay in the boundary what God has given us. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో ఆ పరిధుల్లో ఉంటే అది మనకు మేలు. Sometimes some people say book of Enoch, but they would have introduced so many things without our knowledge. మరి కొంతమంది ఇది హానోకు రాసిన పుస్తకం అని చెప్పొచ్చు, కానీ మనకు తెలియకుండానే కొన్ని మాటలు అక్కడెక్కడ చేర్చేసి ఉండొచ్చు. We have to be careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There are some Bibles, recovery Bible, we have to be very careful. కొన్ని బైబిల్స్ ఉన్నాయి, రికవరీ బైబిల్స్ అనేవి, అది చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి విషయంలో. Very cleverly man's ideas are intruded into that one. చాలా తెలివిగా మనిషి యొక్క ఆలోచనలు అందులోకి చేర్చబడ్డాయి. So spend time with the Bible which God has given you. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన బైబిల్తో సమయాన్ని గడపండి. There are many godly books by godly men. Read those books. దైవికమైన వ్యక్తులు రాసిన చాలా దైవికమైన పుస్తకాలు ఉన్నాయి, అవి చదవండి. Yeah. తర్వాత ప్రశ్న, ఈజ్ ఇట్ మై జాబ్ టు గివ్ అప్ సిన్ అండ్ టర్న్ టు గాడ్, ఆర్ ఈజ్ ఇట్ దట్ గాడ్ విల్ సేవ్ మీ ఫ్రమ్ మై సిన్? ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అప్ సిన్ మై సెల్ఫ్, వాట్స్ ద పాయింట్ ఆఫ్ జీసస్ డైయింగ్ ఆన్ ద క్రాస్? ఈ ప్రశ్న ఏంటంటే, పాపాన్ని విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగడం, అది నా పనా, లేకపోతే నా పాపం నుంచి నన్ను దేవుడు రక్షిస్తాడు అనేదా? ఒకవేళ నేనే నా పాపాన్ని విడిచిపెట్టాలి అని అంటే ఇంక యేసయ్య శిలువ మీద చనిపోవడంలో అర్థం ఏంటి? See, it is not the purpose of God that we should give up our sin. That is not a primary purpose. అయితే మన పాపాలని మనం విడిచిపెట్టాలి అనేది దేవుని యొక్క ప్రాథమికమైన ఉద్దేశం కాదు. If we keep on giving up sin, మనం పాపాన్ని విడిచిపెడుతూనే ఉంటే then what are you going to get back? అప్పుడు మీరు ఏం పొందుకుంటారు అసలు? No. See, the purpose of Jesus is to make us into the image of Jesus Christ. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనల్ని క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చడం, to give us a new nature. మనకు ఒక కొత్త స్వభావాన్ని ఇవ్వడం. That's the nature of God. అది దేవుని యొక్క స్వభావం. That is called divine nature. అదే దైవిక స్వభావం అని పిలువబడుతుంది. Read it in the book of 2 Peter chapter 1 verses 3, 4, 5. 2 పేతురు 1:3-4 మనం దాన్ని చదువుతాం. All the magnificent promises are given to us so that we can take part in the divine nature. మనం దైవికమైన స్వభావంలో పాలు పంచుకోవాలని దేవుడు అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడని అక్కడ రాయబడి ఉంది. So that's the ultimate purpose of God. కాబట్టి ఇది దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం మన ఎడల. To be transformed into the image of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మనం మార్చబడాలనేది. That's a far superior motive, purpose. అది దేవుని యొక్క చాలా ఉన్నతమైన ఉద్దేశం. Yeah. And for that, what are the things we have to leave, what are the things we have to get, we do it. అయితే దాని కొరకు మనం ఏవైతే వదిలిపెట్టాలో, ఏవైతే మనం పొందుకోవాలో అవి మనం చేస్తాం. We want to give up sin because it is not part of the nature of Jesus. ఆ యేసు యొక్క స్వభావంలో అవి భాగం కాదు కాబట్టి మన పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాం. It's the nature of the old Adamic nature and sinful nature. అది పాత ఆదాము స్వభావం, పాప స్వభావం అది. God is always at work in me with my partnership. దేవుడు నాలో నా యొక్క భాగస్వామ్యంతో ఆయన పని చేస్తూ ఉంటాడు.
So Jesus has given every one of us a free will. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి స్వచిత్తాన్ని స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి ఇచ్చాడు. That is part of the image of God. అది దేవుని యొక్క పోలికలో ఒక భాగం. He has given us a free will. ఆయన మనకి స్వచిత్తాన్ని సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కుని ఇచ్చాడు. So at every stage he wants you to choose voluntarily. Yeah, I want this, I want this, I want this. ప్రతి విషయంలో ప్రతి అంశంలో మనం స్వతహాగా ఇలా నిర్ణయం తీసుకోవాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటూ నిర్ణయం తీసుకోవాలని Just కోరుకుంటున్నాడు. because it is true he died on the cross, ఆయన నిజమే శిలువ మీద చనిపోయాడు, but he will not thrust it to you. అయితే దాన్ని ఆయన మీ మీద రుద్దడు. Then he violates his own principle. అలా చేస్తే గనక ఆయన పెట్టిన నియమాన్ని ఆయన అతిక్రమించిన వాడు He అవుతాడు. could have made hundreds and billions of robots. ఆయన వందల వేల మెషిన్స్ లాంటి రోబోట్స్ని తయారు చేసుకోవచ్చు. You see modern robots, how they are very close to human beings. మరి ఆధునిక రోబోట్లు చూస్తే అవి చాలా వరకు మానవుల్లా కనబడుతున్నాయి. 100% they obey according to the program. వాటికి ఇవ్వబడిన ప్రోగ్రామ్ ప్రకారం 100% విధే చూపించేస్తూ ఉంటాయి. So God wants us to voluntarily choose him, choose his ways, choose his will. ఆయన్ను, ఆయన మార్గాన్ని, ఆయన చిత్తాన్ని మనం స్వతహాగా ఎన్నుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. Yeah. Suppose couple they don't have children ఉదాహరణకి ఒక దంపతులకు పిల్లలు లేరనుకోండి, and you ask them, వారిని మీరు అడిగితే ఇలాగా, do you want a naughty, there's another question, you want a naughty child or you want a robo which obeys you 100%? మీకు అల్లరి చేసే బిడ్డ కావాలా, లేకపోతే మీకు పూర్తిగా విధేయత చూపించి లోబడే రోబోట్ కావాలని అడిగాం అనుకోండి. Yeah, make it lie down on the cot and remove the power supply. It will sleep as many hours as you want. మరి రోబోట్ని కనుక మీరు తీసుకెళ్ళి ఆ సోఫా మీద పడుకోబెట్టి దానికి ఉన్న పవర్ సప్లై తీసేస్తే ఎన్ని గంటలు పడుకోవాలంటే అన్ని గంటలు పడుకుంటారు. It will do all kinds of work. అన్ని రకాల పనులు చేస్తుంది. 25,000, 30,000 rupees you pay, get a robot, it can clean your house every day. Even one day, many times also it will clean. 25,000, 30,000 పెట్టి మీరు ఒక రోబోట్ కొనుక్కుంటే రోజులో అనేక సార్లు మీ ఇల్లు అంతా శుభ్రపరుస్తూ కూర్చుంటుంది. Will you be happy to have a robo child like that or you want a real child? అటువంటి రోబో లాంటి బిడ్డ కావాలా, లేకపోతే నిజమైన బిడ్డ కావాలా మీకు? Anytime we want a real child. ఎప్పుడైనా సరే మనకు నిజమైన బిడ్డే కావాలి అని కోరుకుంటాం. Though it is naughty, disobedient and shouting, but you want the child. అల్లరి చిల్లరగా ఉన్నా సరే, విధేయత చూపించకపోయినా సరే, అటువంటి బిడ్డ కావాలని కోరుకుంటాం. But that child when it becomes, no, I have seen, no, you give chocolate to the child అటువంటి బిడ్డకి మీరు చాక్లెట్ ఇచ్చారనుకోండి, and mother will ask, can you give me to mama? అమ్మ అడుగుతుంది, నా అమ్మకి ఇస్తావా కొంచెం అని అడుగుతుంది. I won't give. Some children do like that. కొంతమంది పిల్లలు అయితే నేను ఇవ్వను అంటారు. But some children give a small bit. కొంతమంది పిల్లలు ఏమో కొంచెం మొక్క తీసి ఇస్తారు. Some children give like that. కొంతమంది అయితే మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు. Mother feels happy. తల్లి సంతోషిస్తుంది. Not because she got a small chocolate, ఏదో చిన్న చాక్లెట్ ముక్క వచ్చిందని కాదు, but the attitude of the child. ఆ బిడ్డ యొక్క వైఖరిని బట్టి Voluntarily the child is giving. స్వతహాగా బిడ్డ ఇస్తూ ఉంది. How much more our God will feel happy if we voluntarily choose. మనం కూడా అలాగే స్వతహాగా మనం ఎన్నుకుంటూ ఉంటే మన తండ్రి ఎంత సంతోషిస్తాడు. Voluntarily we choose to hate sin. స్వతహాగా మన పాపాన్ని అసహించుకోవడానికి ఇష్టపడుతుంటే, Again, hating sin is not because of your determination and your work. ఏదో మీరు నిర్ణయం తీసుకుని మీరు పనులు చేస్తున్నందుకు మీరు పాపాన్ని ద్వేషించడం It లేదు. is the fruit, that is a nature which comes in. అది ఒక ఫలం, అది మనలోంచి వస్తున్న ఒక When స్వభావం. I receive the life of Jesus, it has got a nature. యేసు యొక్క జీవాన్ని మీరు అలా పొందుకుంటూ ఉంటే దాంట్లో ఆ స్వభావం ఉంటుంది. Yeah. I saw the bird giving frog to the puppies, not puppies, birdies. మరి ఒక పక్షి తన పిల్లలకి ఒక కప్పను తీసుకొచ్చి ఇస్తూ ఉంది They తినడానికి. don't even open their eyes, they and swallow. ఆ పిల్ల పక్షులు కళ్ళు కూడా తెరవు, నోరు తెరుచుకుని అలా మింగేస్తూ ఉంటాయి అంతే. If you give a frog, will you like it? మీకు అలా కప్పేస్తే మీకు తినడం ఇష్టం ఉంటుందా? Our nature hates it. మన స్వభావం దాన్ని అసహించుకుంటుంది. But if you give a butterscotch ice cream, కానీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇస్తే you love it మీకు ఇష్టం ఎంతో. because there's nature. అది స్వభావం అది. So it's a nature which hates something and which it loves something. కాబట్టి పలానా దాన్ని ఇష్టపడాలన్నా పలానా దాన్ని అసహించుకోవాలన్నా అది లోపల ఉన్న స్వభావం మీద ఆధారపడి. Human nature. ఇది మానవ స్వభావం. When we get the nature of God, అయితే మనం దేవుని స్వభావాన్ని పొందుకున్నప్పుడు hates sin. అది పాపాన్ని అసహించుకుంటాం. We have only little bit of the divine nature. మనలో కొద్దిగా దైవిక స్వభావం ఉంది. Yeah, you hate sin మీరు పాపాన్ని to అసహించుకుంటాం that level ఆ స్థాయిలో. and you love righteousness. అలాగే నీతిని ప్రేమించండి. That is not because of training, ఇదేదో తర్ఫీదుని బట్టి కాదు, it is because of the life. అది లోపల ఉన్న జీవాన్ని బట్టి. Yeah, you can make another person to hate sin ఇంకొక వ్యక్తి పాపాన్ని ద్వేషించి మనం by చేయొచ్చు practice. ఏదో అభ్యసించడం ద్వారా. He is not doing because of life. తనలో ఉన్న జీవాన్ని బట్టి అది చేయట్లేదు, That is because he is practicing it. తనకు ఆ విధంగా అభ్యాసం చేయబడింది కాబట్టి అలా It's చేస్తున్నాడు. not life.
అది జీవం కాదు. There are a lot of programs in other Gentile religions. అన్య మతాల్లో చాలా రకాల కార్యక్రమాలు ఉంటున్నాయి. Soulish training అదంతా కూడా ప్రాణానికి సంబంధించిన తర్ఫీదులు, to hate sin. పాపాన్ని అసహించుకోవడానికి. Yeah, that is different. That is not there's no life in it. అది చాలా వేరే అయింది, అందులో జీవం ఉండదు. So we need to get life and change it into the image of Jesus Christ. కాబట్టి మనం జీవాన్ని పొందుకోవాలి, యేసు యొక్క పోలికలోకి మార్చబడాలి. So if I have to give up sin myself, what the point of Jesus dying on the cross? మరి నేను నా పాపాన్ని నేను విడిచిపెట్టడం అయితే కనుక ఇంకా యేసు శిలువ మీద చనిపోవడం అర్థమే ఉంది. Because of the death of Jesus Christ, you are getting that life. యేసయ్య అక్కడ చనిపోయాడు గనుకే ఇప్పుడు అటువంటి జీవం నీలోకి వచ్చింది. I came to die so that you may have life. మీరు జీవం పొందుకున్నట్లు నేను చనిపోవడానికి వచ్చాను అన్నాడు ఆయన. More abundant. విస్తారంగా సమృద్ధిగా జీవాన్ని పొందుకోవడానికి. Through the death of Jesus Christ and through his resurrection, the resurrection power is working in our lives. యేసు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా మనలో కూడా పునరుద్ధాన శక్తి పనిచేస్తూ ఉంది. Without the death of Jesus Christ and the resurrection, it is not possible. You can see the Old Testament life. యేసు యొక్క మరణ పునరుద్ధానం లేకుండా ఇది సాధ్యం కాదు. అది పాత నిబంధన జీవితం మనం చూసుకోవచ్చు. తర్వాత ప్రశ్న, among all the people in heaven, I want to be as close to Jesus as possible in heaven. I know there are going to be so many people who take that place, but I want to be as close to Jesus as possible. How should I live? పరలోకంలో ప్రజలందరి మధ్య, అక్కడ ఉన్న వారందరి మధ్య నేను యేసయ్యకి ఎంత వీలైతే అంత దగ్గరగా ఉండాలి. అక్కడ చాలామంది ఉంటారని నాకు తెలుసు, అయినా సరే నేను యేసయ్యకి చాలా దగ్గరగా ఉండాలి. ఎలా నేను జీవించాలి అందుకొరకు? Yeah, very good desire. మంచి ఆశ అది. Whoever has written that question, ఆ ప్రశ్న ఎవరు రాసినప్పటికీ very good desire to be as close to Jesus as possible. వీలైనంతగా యేసయ్యకి దగ్గరగా ఉండాలనేది ఒక మంచి ఆశ. Yeah, read a verse. Yeah, God is very close to those who are broken hearted. విరిగి నలిగిన వారికి యేసయ్య చాలా సమీపముగా ఉంటాడు. Isaiah 57:15, he says, I want to dwell among the broken and those who have humble spirit. యెషయా 57:15 చూస్తే వినయము గల వారి ప్రాణమునకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జం చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాడు. And God will not forsake those who are having a broken heart and a contrite spirit. వినయము గల ప్రాణమును విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని దేవుడు అలక్ష్యం చేయడు. Yeah, so if you want to be close to God, యేసయ్యకి దేవుడికి దగ్గరగా ఉండాలనుకుంటే have humility, దీనత్వాన్ని కలిగి ఉండండి, and brokenness, విరిగిన హృదయాన్ని కలిగి ఉండండి. and Lord, helplessly I am dependent on you. ప్రభువా, నిస్సహాయంగా నీ మీద నేను ఆధారపడుతున్నాను. So when you are close to Jesus in this world, ఈ లోకంలో మీరు ఎంతైతే యేసయ్యకి సమీపంగా ఉంటారో that determines your distance with God in heaven also. అలాగే దేవుని దగ్గర మీరు పరలోకంలో ఎంత దూరంగా ఉంటారు, ఎంత దగ్గరగా ఉంటారు అనేది కూడా ఇక్కడే ఆధారపడి ఉంటుంది. Yeah, God is far away from the proud. దేవుడు గర్విష్ఠులకి చాలా దూరంగా ఉంటాడు. Yeah, so if you are proud and if you want to be with Jesus, it is not possible. మీరు గర్విష్ఠులుగా ఉండి యేసయ్యకి కూడా దగ్గరగా ఉండాలనుకున్నట్లయితే అది సాధ్యపడదు. Yeah, God is far away from the proud. దేవుడు గర్విష్ఠులకి చాలా దూరంగా ఉంటాడు. Yeah, that's what the word of God says. అదే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. తర్వాత ప్రశ్న, కెన్ ఐ లిసన్ టు ప్రీచర్స్ హూ హ్యావ్ టాటూస్ ఆర్ టు ఉమెన్ హూ డజంట్ కవర్ దేర్ హెడ్ వైల్ ప్రీచింగ్? ఆల్సో కెన్ ఐ గెట్ టాటూస్ యాజ్ ఎ క్రిస్టియన్? నేను ఎవరైతే బోధకులు టాటూస్ ఒంటి మీద పచ్చబొట్లు కలిగి ఉండి అలాగే తల పూర్తిగా కప్పుకొని స్త్రీలు బోధిస్తున్నప్పుడు నేను వినొచ్చా? నేను కూడా క్రైస్తవుడిగా టాటూస్ పచ్చబొట్లు వేయించుకోవచ్చా? I know some of the sincere preachers నాకు చాలా నిజాయితీగా ఉన్న బోధకులు నాకు తెలుసు, who have tattoos, వాళ్ళకు కూడా పచ్చబొట్లు ఉన్నాయి. but they didn't get the tattoos after they became the children of God. కానీ వాళ్ళు దేవుని పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి ఆ పచ్చబొట్లు రాలేదు. Their old life, foolishly they got it. అయితే వారి పాత జీవితంలో బుద్ధిహీనంగా ఉన్నప్పుడు వారి ఒంటి మీదకి వచ్చాయి. Yeah, so if you listen to a preacher who got tattoos before he was born again, nothing wrong. ఒక వ్యక్తి తిరిగి జన్మించక ముందు తన యొక్క శరీరం మీద పచ్చబొట్లు వేసుకున్నట్లయితే అటువంటి వాళ్ళు చెప్తుండే వినడంలో తప్పే లేదు. Yeah, but I would not advise you to listen to preachers whom you do not know whether they had tattoos before they were born again or after they are born again. If you are suspicious, please avoid. కానీ ఎవరైతే వారు తిరిగి జన్మించాకో లేక తిరిగి జన్మించక ముందు వారు పచ్చబొట్లు వేసుకున్నారో మనకు తెలియనప్పుడు అటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అటువంటి వారిని చెప్పేది వినకుండా దూరంగా ఉండడం మంచిదని నేను చెప్తున్నాను. Women who doesn't cover their head while preaching, బోధించేటప్పుడు తలలు కప్పు ముసుగు వేసుకొని ask a simple question whether they obey the word of God. ఒక సామాన్యమైన ప్రశ్న అడిగిన వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత If చూపిస్తున్నారు. they themselves do not obey the word of God, what are they going to preach you?
తమంతట తామే దేవుని యొక్క విధేయత చూపించినప్పుడు వారు ఏం బోధిస్తారు ఇంకా? So please avoid. కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండండి. Listen to godly people దైవికమైన వారు చెప్పేది వినండి. and whom you know very well that they are godly. ఎవరైతే మీరు బాగా ఎరుగుదురో వాళ్ళు దైవికమైన వారని, They are humble. ఎవరైతే దీనిలో Can I get tattoos as a Christian? క్రైస్తవుడిగా నేను పచ్చబొట్లు వేసుకోవచ్చా? There's no verse in the Bible, but I say don't go for it. అయితే బైబిల్ ఎక్కడ వచ్చిన లేదు కానీ నేను మాత్రం దానికి వెళ్ళొద్దు అని చెప్తాను. I think it's all worldly practices. ఇవన్నీ కూడా లోక సంబంధమైన అలవాట్లు ఇవి. You don't find any godly brother, godly sister having tattoos. There are so many godly examples. అయితే చాలా దైవికమైన ఉదాహరణలు మన ముందున్నాయి. అటువంటి వారు ఎవరు కూడా పచ్చబొట్లు వేసుకున్నట్లు మనం చూడం. That is the influence of a person who is preaching with the tattoos. కాబట్టి ఒక పచ్చబొట్లు వేసుకుని బోధించే వారిలోంచి వచ్చే ఒక ప్రభావం This itself is a clear proof. There's a later question, no, can I have tattoos? That's a clear proof that you are getting diverted and you follow the unbiblical examples. ఈ చివరి అడిగిన ప్రశ్న చూస్తూ ఉంటే మరి అటువంటి వారిని చూసి వారిని అనుసరించడం ద్వారా నీకు వచ్చిన ప్రభావం ఇలా ఉంటుందన్నమాట. So covering head may be a small commandment, తల ముసుగు వేసుకోవడం అనేది ఒక చిన్న ఆజ్ఞ ఉండొచ్చు. but who has given that commandment? కానీ ఆ ఆజ్ఞని ఎవరు ఇచ్చారు? It's a big God. అది చాలా పెద్ద దేవుడు. So it is not the size of the commandment, who has given it? కాబట్టి ఆజ్ఞ ఎంత ఉంది అనేది కాదు కానీ ఎవరు ఇచ్చారు అనేది ప్రశ్న. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ప్రశ్న, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ ప్రేయింగ్ అబౌట్ మై ఫ్యూచర్ పార్ట్నర్ లైక్ ఐ వాంట్ డూ ఏ 30 days 30 prayers ఫర్ ఫ్యూచర్ పార్ట్నర్ థింగ్. ఈజ్ దిస్ ఎ గుడ్ ఐడియా? దేర్ ఆర్ గోన్ బి 30 different topics. నేను భవిష్యత్తులో నా జీవిత భాగస్వామి నిమిత్తం నేను 30 రోజులు 30 ప్రార్థనలు చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది మంచి ఐడియా అయినా 30 వేరు అంశాల గురించి ప్రార్థిద్దాం అనుకుంటున్నాను. So I don't know whether you are going to pray for 30 boys in 30 days. మీరు 30 రోజులు 30 అబ్బాయిల కోసం ప్రార్థన చేస్తారంటున్నారో లేదో నాకు తెలియట్లేదు ఇక్కడ. Yeah. One simple tips I give you. అయితే సామాన్యమైన కొన్ని సలహాలు మీకు ఇస్తాను. In the matter of prayer, God, Jesus Christ, spiritual things. ప్రార్థన విషయం, దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి, ఆత్మీయ విషయాల గురించి. Whether to earthly father you will do like this if you want something. మీకు ఏదైనా అవసరమైనప్పుడు మీ భూలోకపు తండ్రి దగ్గర ఇలాగ ప్రవర్తిస్తారు. Will you follow any formula like this? ఇలాంటి పద్ధతులు ఏమైనా మీరు పాటిస్తారా? Are you assured that if you follow this formula you will get it? మీరు ఇలాగ పాటిస్తే మీ తండ్రి దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? No. లేదు. So we don't believe God will answer to some formulas, some tricks, things like that. దేవుడు ఏదో సూత్రాలకు లేకపోతే ఇలాంటి ఫార్ములాస్, ట్రిక్స్కి జవాబు ఇస్తాడని అనుకోవద్దు. Go to father like a child. దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చిన్న పిల్లలాగా వెళ్ళండి. With a simple faith. సామాన్యమైన విశ్వాసంతో. God will answer your prayers. దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. That is our faith. అది మన విశ్వాసం. So we don't find any apostles, any godly people making prayers like this. మరి అపోస్తలులు కానీ దైవికమైన వారు కానీ ఇలాంటివి చేయడం, ఇలాంటి ప్రార్థనలు చేయడం మనం ఎక్కడ చూడం. It is not the formula or method. ఇది మనం ఏదో ఒక పద్ధతో లేక సూత్రమో కాదు. It's a faith. ఇది విశ్వాసం. And whether you have a clear conscience. మీకు మంచి మనస్సాక్షి ఉందా లేదా? Based on that God will answer your prayers. దాన్ని ఆధారం చేసుకుని దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. Whether you are జవాబు going to God with a needy heart. అవసరమైన హృదయంతో మీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారా లేదా? So how will you ask your earthly father? Like that you go to your heavenly father. మీ భూలోక తండ్రి మీరు ఎలా అడుగుతారో అలాగే మీ పరలోక తండ్రి దగ్గరికి కూడా వెళ్ళండి. తర్వాత ప్రశ్న, బిఫోర్ మ్యారేజ్ వాట్ క్వశ్చన్స్ డూ ఐ నీడ్ టు ఆస్క్ ద పర్సన్? కెన్ ఐ మేక్ చాయిసెస్ బేస్డ్ ఆన్ కంపాటిబిలిటీ? వివాహానికి ముందు నేను వివాహం చేసుకోబోయే వ్యక్తిని ఎటువంటి ప్రశ్నలు అడగాలి? నేను మా యొక్క ఇద్దరు కంపాటిబిలిటీ సమతుల్యతలు మేము చూసుకోవచ్చా? సరిపోతుందా లేదా? సరిపోలికలు మేము చూసుకోవచ్చా? If I were in your position, నేను గనక మీ స్థానంలో ఉంటే I will try to find out whether the person is born again. ఆ వ్యక్తి తిరిగి జన్మించాడా లేదనేది మాత్రం మొదట నేను చూస్తాను. If you simply ask, are you born again? మీరు గనక తిరిగి జన్మించలేదని సామాన్య ప్రశ్న అడిగితే Other person wants to get married, she will say yes. వివాహం అయిన తర్వాత వాళ్ళు అవునని చెప్తారు. If they say no, you may reject. మీరు కాదు అని చెప్తే పెళ్లి చేసుకోరని అవునని చెప్పేస్తారు. So the best way is ask the person to share the testimony. కాబట్టి దానికి ఒక శ్రేష్టమైన పద్ధతి ఏంటంటే వాళ్ళని తమ సాక్ష్యం పంచుకోమని చెప్పండి. Even before he completes half of the testimony, you know whether the person is born again or not. వారు తమ సాక్ష్యాన్ని ఒక సగం పూర్తి చేసే లోపే మీకు అర్థమైపోతుంది ఆ వ్యక్తి తిరిగి జన్మించలేదు. Then what is after marriage? What is your goal in life? What do you want to achieve? వివాహం అయిన తర్వాత నీ జీవిత గురి ఏంటి? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అలాంటి ప్రశ్నలు అడగచ్చు. Yeah. So whether you have a specific calling, about their calling you can ask.
మీకు ఏమైనా ప్రత్యేకమైన పిలుపు ఉందా జీవితంలో, అటువంటి దాని గురించి అడగచ్చు. Then other questions about the job, where do you want to stay, where we will get settled, ఉద్యోగం గురించి కానీ, ఎక్కడ స్థిరపడతాం అనే దాని గురించి కానీ, అలాంటి చాలా ఇతర ప్రశ్నలు ఉంటాయి. about their family members, whether their parents, sisters, brothers, what are they doing and are they born again. వారి కుటుంబీకుల గురించి, తల్లిదండ్రుల గురించి, వారి యొక్క తమ్ముళ్ళ అన్నల గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడగచ్చు. Don't keep on asking questions. అలా ప్రశ్నలు అడుగుతూనే ఉండద్దు. Other fellow will be afraid. అటువైపు వ్యక్తి భయపడిపోతాడు. I know, I have one friend. నాకు స్నేహితుడు ఉన్నాడు. He has got only one son. తనకు ఒకటే కుమారుడు. He is almost my first son's age. నా మొదటి కుమారుడి వయసు తనకి. Yeah, very with it. He won't accept any girl. ఏ అమ్మాయిని తను అంగీకరించదు. With much difficulty, he agreed for a girl. ఎంతో కష్టంతో ఒక అమ్మాయిని ఒప్పుకున్నాడు. Then he started asking questions. ఆ తర్వాత ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. What is your career goal? మీ జీవితంలో నీ యొక్క లక్ష్యం ఏమిటి? In another 5 years, where you would be in your career? నీ యొక్క ఈ వృత్తిలో లేకపోతే చదువులో, ఉద్యోగంలో ఎక్కడ ఉంటావు 5 సంవత్సరాల Another 5 years, what would be your savings? 5 సంవత్సరాల తర్వాత నీ యొక్క పొదుపు ఎంత ఉండాలనుకుంటున్నావు? Not only this, so many tough questions like a placement question program. ఏదో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేసినట్టు కష్టమైన ప్రశ్నలు అన్నీ అడిగాడు. A big company asking. That girl said, I'm sorry, I don't want you. ఏదో పెద్ద కంపెనీ క్వశ్చన్లు అడిగినట్టుగా అడిగితే ఆ అమ్మాయి వద్దు ఇంకా వెళ్ళిపోయింది. That news spreads ఆ న్యూస్ అంతా అందరికి, through relatives. ఆ బంధువులందరికీ. So no girl is accepting for him. కాబట్టి ఏ అమ్మాయి అతన్ని అంగీకరించట్లేదు. So don't make asking questions as your primary thing. ఏదో ప్రశ్నలు అడగడమే ప్రధానం అని చెప్పి మీరు అనుకోవద్దు. Just to know each other. ఏదో ఒకరినొకరు తెలుసుకోవాలి. Main thing whether he is born again, is he God fearing boy or a God fearing girl. ప్రధానంగా తిరిగి జన్మించాడు లేదా దైవ భయం కలిగిన వ్యక్తా కాదా అనేది తెలుసుకోవాలి. Yeah, I know sometimes we arrange meetings in Zoom. నాకు తెలుసు కొన్నిసార్లు మేము జూమ్లో మీటింగ్స్ పెడుతూ 1 hour they keep on asking questions. 1 గంట అలా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. And the girl will patiently tell all the answers. ఆ అమ్మాయి ఏమో చాలా సహనంతో ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తూ ఉంటుంది. And finally you will say, no, I don't like that girl. చివరికి ఏమంటాడంటే ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అంటాడు. I don't feel that's the right way. అది సరైన మార్గం అని పద్ధతి అని నేను అనుకోవట్లేదు. Then next proposal, girl says, I am not willing for Zoom meeting. ఇంకో ప్రపోజల్ వచ్చినప్పుడు అమ్మాయి అంటుంది నేను జూమ్ మీటింగ్ ఇష్టం. Why should I answer all those questions? ఎన్ని So ప్రశ్నలు, much time. ఇంతసేపు ఇన్ని ప్రశ్నలు ఎందుకు జవాబు చెప్పాలి? So seek wisdom of God and be normal and practical. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని వెతికి చాలా క్రియాపూర్వకంగా ఉండండి. Yeah, just to know whether boy is born again and or girl is born again, what are her goals, his goals. Few things you. ఆ అబ్బాయి తిరిగి జన్మించాడు లేదా, అమ్మాయి తిరిగి జన్మించిందా లేదా, జీవితంలో గమ్యాలు లేకపోతే గురువులు, లక్ష్యాలు ఏంటి, ఇలాంటివన్నీ If you want to know further details, contact the church elder or some other church means pastors and try to gather some information. ఇంకా కొన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ సంఘ పెద్దనో లేకపోతే వేరే చర్చ్ అయితే పాస్టర్నో మీరు అడిగి మీరు ఆ వివరాలు మీరు సేకరించుకోవచ్చు. And I remember one person telling, ఒక వ్యక్తి ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం they ఉంది. keep on asking so many questions, try to find out will of God, correct person to marry. మరి వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగేస్తూ ఉంటారు. ఎందుకంటే సరైన అమ్మాయిని, దేవుని చిత్తంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా ప్రశ్నలు అడిగేస్తుంటారు. After marriage, fighting. పెళ్ళి అయిన తర్వాత గొడవలు. They say you spent so much to find out God's will, but you are not finding God's will for your living. అయితే నువ్వు అమ్మాయిని కనుగొనడానికి నువ్వు దేవుని చిత్తం కోసం చాలాసేపు వెతికావు, కానీ నీ జీవితాన్ని, వివాహ జీవితాన్ని కొనసాగించడానికి మాత్రం దేవుని చిత్తం కనిపెట్టట్లేదు. I would always prefer the other way. నేను దానికి వ్యతిరేకమైన పద్ధతిని ఎప్పుడు నేను ఎంచుకుంటాను. Minimum questions and marry, but live a godly life. మీరు కొన్ని ప్రశ్నలు అడిగి మీరు వివాహం చేసుకుని తర్వాత దైవికమైన వివాహ జీవితం Every జీవించండి. day live with peace and unity and fellowship. ప్రతిరోజు సమాధానము, ఆ యొక్క ఐక్యత, సహవాసంతో జీవించండి. And can I make choices based on compatibility? అయితే మా ఇద్దరికి సరే సమానంగా ఉన్న విషయాలు అవి చూసుకుంటూ నేను ఎన్నుకోవచ్చు. Definitely. Suppose you are 5th class discontinued. ఒకవేళ మీరు 5వ తరగతి చదివి మీరు చదువు You మానేస్తారు, are marrying a postdoctoral candidate. మీరు పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. There will be lot of problems because his level of understanding and your level of understanding, wide variation. కాబట్టి అక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే తన ఆలోచన విధానం, తర్వాత మీరు ఆలోచించే విధానం, ఇవన్నీ చాలా వ్యత్యాసం ఉంటుంది. So to some extent we'll have to see compatibility. కొంతవరకు మనం ఇద్దరికి సమానంగా సరిపోయే విషయాలు ఏమన్నా లేదని మనం చూసుకోవచ్చు. తర్వాత ప్రశ్న. But people go too much on that. అయితే ప్రజలు దాని విషయంలో కూడా చాలా విపరీతంగా వెళ్ళిపోతుంటారు. I don't believe. They see caste and this and that. వాళ్ళ కులము ఇది అది చూస్తూ ఉంటారు. Caste is invented by Christians.
కులం అనేది God క్రైస్తవులు ఏమైనా కనిపెట్టారు, or దేవుడు heathen- కనిపెట్టారు, heathen. లేదా అన్యుల? Heathen. Why do you want to follow that? మరి అన్యులు కనిపెడితే మీరెందుకు Bible says వెంబడించాలనుకుంటున్నారు? God made Adam and Eve, దేవుడు ఆదాం అవ్వలు చేశాడని చెప్పారు. and there God says God made some people from head, some people from shoulders, and from here different caste God made. But you believe that and follow that. వారేమో వారి దేవుడు తలలోంచి కొంతమంది, భుజాల్లోంచి కొంతమంది, తొడలోంచి కొంతమంది, ఇలాగ రకరకాలుగా చేశారని చెప్తే అది ఎందుకు మనం నమ్మాలి? That's a curse on Indian Christianity. అది భారత క్రైస్తవ్యం మీద ఉన్న ఒక శాపం. అది 2000 years before St. Thomas brought the gospel to this country. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధుడైన తోమ ఈ సువార్తని ఈ దేశానికి తీసుకొచ్చాడు. Now Christianity is divided. అయితే ఇప్పుడు క్రైస్తవం విడిపోయి We met one divided. భేదాలు వచ్చేసాయి. Yeah. And I took a industrialist to meet our chancellor in VIT. విఐటి కాలేజ్లో మా పారిశ్రామిక సంబంధించిన ఒక వ్యక్తిని మేము ఛాన్సలర్ని We were talking తీసుకెళ్ళాను. on so many topics. చాలా విషయాల గురించి తను మాట్లాడుతూ ఉన్నాడు. And one topic came. ఒక అంశం వచ్చింది. In Nepal, in Sri Lanka and all, there was a huge revolt by the young people and they toppled the government. అయితే నేపాల్లోని, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఇక్కడ ఆ యవనస్తులు దాన్ని తిరుగుబాటు చేసి పైన అధికారులందరినీ పడగొడేశారు. And he was telling, no, India also it will come. భారతదేశంలో కూడా అలా వస్తుందని అంటున్నాడు. But he said it will never come. అతను అంటున్నాడు అది ఎప్పటికి రాదు. Because you can never unite our people. ఎందుకంటే మన యొక్క దేశ ప్రజలను ఎప్పుడు మనం ఐక్యం They చేయలేం. are divided on caste, వారు religion. కులం బట్టి, మతాన్ని బట్టి వారు చీలిపోయి ఉన్నారు. Yeah, they will never come together. They will never come together. వారు ఎప్పటికీ కలిసి రారు. It is true. అది సత్యం. It is a curse. అది ఒక శాపం అది. Yeah. Because people invented it to control others. ఎందుకంటే ప్రజలు ఇతరులని మీద అధికారం చలాయించాలని చూస్తూనే ఉంటారు. Yeah. తర్వాత ప్రశ్న. వెన్ ఎవర్ ఐ సిన్ ఐ రైట్ లెటర్స్ టు గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్, బట్ ఐ రైట్ దోస్ లెటర్స్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ప్రేయర్. ఐ హ్యావ్ ఎ సెపరేట్ డైరీ ఫర్ ఆల్ మై ప్రేయర్స్. ఈజ్ దిస్ ఓకే? నేను పాపం చేసినప్పుడల్లా దేవునికి ఉత్తరాలు రాస్తూ ఉంటాను ప్రార్థించడానికి బదులుగా. ఈ ఉత్తరాలు కూడా పశ్చాత్తాపము, ప్రార్థన అనే వైఖరితోనే రాస్తాను. సెపరేట్ డైరీ కూడా నా ప్రార్థనలు అన్నిటి కొరకు ఉంది. ఇది పర్వాలేదా? I came to know about a person. He was an old man. ఒక వయసులో వృద్ధుడైన వ్యక్తి గురించి నేను తెలుసుకున్నాను. Distant relative. నాకు చాలా దూర బంధువు. And no, he will fast once in a week. తను వారానికి ఒకసారి ఉపవాసం చేస్తాడు. And that fasting he will not speak. ఆ ఉపవాసం ఏంటంటే తను మాట్లాడ్డు అనమాట. And so he will write కాబట్టి his daughter-in-law. తనకు రాస్తాడు కోడలకి వీళ్ళందరికీ. Tonight I want brinjal poriyal. ఈ రోజు రాత్రి నాకు వంకాయ కూర కావాలి. And curd rice. పెరుగన్నం కావాలి. Like that all the menu he'll write and give. మెను అంత రాసి అలాగే కోడలకి ఇస్తాడు. So yeah, once in a while writing the prayer is good. ఏదో అప్పుడప్పుడు ప్రార్థన రాసి కూడా పర్వాలేదు. But why you are not able to speak to God? ఎందుకని మీరు దేవుడితో మాట్లాడలేకపోతున్నారు? Yeah, see, people who don't have listening, hearing ability, ఎవరికైనా వినికిడి లేకపోతే then you can write and show to them. అప్పుడు మీరు రాసి వాళ్ళకి చూపించవచ్చు. But God can hear. కానీ దేవుడు వింటాడే. So I appreciate you write it in an attitude of repentance and prayer. కానీ మీరు పశ్చాత్తాపము, ప్రార్థన అనే ఆత్మతో వైఖరితో రాస్తున్నారు. దాన్ని బట్టి నేను మెచ్చుకుంటున్నాను. Yeah, but sometimes you speak to God. కాబట్టి కొన్నిసార్లు మీరు దేవుడితో మాట్లాడండి. These prayers cannot take your emotions. ఈ ప్రార్థనలు మీ యొక్క భావోద్వేగాలు తీసుకెళ్ళలేవే. Written word cannot take your emotions. రాయబడిన మాటలు మీ భావోద్వేగాలు తీసుకెళ్ళవు. See Hebrews 5:7. హెబ్రీయులు రాసిన పత్రిక 5:7 చూస్తే How Jesus would have given in writing. యేసే అలాగే దాన్ని రాసి ఇవ్వగలడు. With a loud cries, ఆయన మహారోదనముతో, with the tears కన్నీళ్లతో, that you cannot express through the paper. అది పేపర్ల ద్వారా ఇవ్వలేం కదా. Yeah, that you have to pray. అది మీరు ప్రార్థించాలి. So while we are not against writing your prayers to God, ఏదో ప్రార్థనలు దేవుడికి రాయడానికి మేము వ్యతిరేకమేం కాదు. that is good. అది మంచిదే. But you have to pray with your mouth also. కానీ మీ నోరు తెరిచి కూడా మీరు ప్రార్థించాలి. Because that carries your emotions to God. ఎందుకంటే అవి మీ భావోద్వేగాలను దేవుడి దగ్గర తీసుకెళ్తాయి. Whether you are desperate, మీరు చాలా ఆశగా ఉన్నారా లేదా? Daddy, give me 5 rupees. నాన్న 5 రూపాయలు ఇవ్వి. Daddy, give me 5 rupees. నాన్న 5 రూపాయలు నాకు ఇవ్వి. Daddy, please, please give me 5 rupees. నాన్న దయచేసి ఒక 5 రూపాయలు ఇవ్వి. I have a granddaughter. నాకు ఒక మనవరాలు ఉంది. She will ask me, Grandpa, give me chocolate. తాత నాకు చాక్లెట్ అని అడుగుతుంది. I don't feel like giving. నాకు ఇవ్వాలని అనిపించదు. Then you know how she asks? ఆ తర్వాత ఎలా అడుగుతుందో తెలుసా? Please, please, తాత ప్లీజ్ ఇవి తాత అని అడుగుతుంది. So I'm able to see the emotions. కాబట్టి ఆ భావోద్వేగాలు నేను చూడగలుగుతున్నాను. I give it. నేను ఇస్తాను. So by praying to God, opening our mouth, it helps.
కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ నోరు తెరిచి చెప్తే అది మనకి సహాయం అవుతుంది. Yeah, sometimes you have to pray opening your mouth. కాబట్టి కొన్నిసార్లు మీరు నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేయాలి. It is good. అది మంచిది. If you are not able to pray because of emotions or something, then you can write. ఒకవేళ మీకున్న ఒత్తిళ్ళ వల్ల దేని వల్ల మీరు ఒకరు ప్రార్థన I చేయలేకపోతే have అప్పుడు the మీరు practice. I have some books in my cupboard where I have written prayers. నా కబోర్డ్లో కొన్ని పుస్తకాలు నేను కూడా ప్రార్థనలు రాసి పెట్టుకున్నాను. All the people I met that day, I write them and pray for them. ఎవరెవరినైతే ఆ రోజు కలుసుకున్న వాళ్ళందరి పేర్లు రాసుకున్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. తర్వాత ప్రశ్న, అంకుల్ ప్లీజ్ టెల్ టీన్స్ అండ్ ద యూత్ దట్ ఆల్ ద వెస్టర్న్ ఆర్టిస్ట్ and music bands are all direct agents of Satan. The music they compose comes directly It's from not Satan. a question, but advice. Please tell them all of them sing about devil, Lucifer, lesbians, witches and witchcraft, cross-dressing, transgenders, LGBTQ and pansexuality. Please tell them not to listen to any of those musicians and bands. Shall I tell them short bit? Yeah. అంకుల్ దయచేసి యవనస్తులకి మీరు ఆ యొక్క మ్యూజిక్లు ఆర్టిస్టులు చేసేవాళ్ళు ఇదంతా కూడా డైరెక్ట్గా సాతాను ఏజెంట్లు అని చెప్పండి. వాళ్ళు నేరుగా లూసిఫర్కి ఇలాంటి వాళ్ళకి సెక్స్లు తప్పుడు లైంగిక వాటిలో పాల్గొనే వాళ్ళకి పాటలు పాడుతున్నారని చెప్పండి. అటువంటి వాటి వినొద్దని చెప్పండి అని చెప్తున్నారు. I don't want to detail on these things and make others curious. ఈ విషయాల మీద నేను ఇంకా వివరంగా చెప్పి అందరికీ ఆసక్తితో రేకెత్తించాలనుకోవట్లేదు. When you listen to music, మీరు ఎప్పుడైనా ఒక మ్యూజిక్ వింటున్నప్పుడు and listen to godly songs. దైవికమైన పాటలు వినండి. Even Christian songs, there are different varieties. క్రైస్తవ పాటల్లో కూడా చాలా రకాల సాంగ్స్ Some ఉన్నాయి. songs absolutely have no reverence for God. కొన్ని పాటలు అయితే పూర్తిగా దేవుని యొక్క భయభక్తులే ఉండవు. They are taken away from love songs and just some modifications the words and they sing. ఏదో లోకంలోంచి ప్రేమ పాటలు తీసుకుని వాటిని కొన్ని అలల్లో మార్చేసి అలా పాడేస్తుంటారు. So, but be very careful to listen to rock songs and other worldly songs because somebody played on the reverse of some of the rock songs. ఓకే ఓకే. అయితే మీరు రాక్ సాంగ్స్ ఇలాంటి లోకానుసరమైన పాటలు వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. And this was found, devil I worship you, devil I adore you, Satan I worship you. Yeah. When they sing in the reverse, these words are there. ఓకే, ఈ రాక్ సాంగ్స్ని రివర్స్ చేసి పాడినప్పుడు అందులో ఏమని ఉందంటే డెవిల్ ఐ ప్రే I worship you, అపవాది నేను నిన్ను ఆరాధిస్తున్నాను, you are my God. నువ్వే నా దేవుడివి. So they are all worshipping evil spirits and devil. కాబట్టి వీళ్ళందరూ దురాత్మల్ని అపవాదిని ఆరాధిస్తూ ఉన్నారు. It has got very bad influence on you and your spirit. అది నీ మీద నీ ఆత్మ మీద ఎంత చెడు ప్రభావం కలిగి ఉంటుంది. It defiles your spirit. నీ ఆత్మను అపవిత్రపరుస్తుంది. You keep on listening to love songs. మీరు అలా ప్రేమ పాటలు వింటూనే ఉన్నారనుకోండి, You feel like loving a girl or boy. అప్పుడు మీరు ఒక అబ్బాయిని అమ్మాయిని You ప్రేమించాలనిపిస్తుంది. fall into that trap. ఆ యొక్క ఉచ్చులో పడిపోతారు. That is a spirit. అది దానిలో ఉండే ఆత్మ. So be very careful. But I don't believe one should keep on listening to songs. అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకరు అస్తమాను పాటలు వింటూ ఉండాలని Some నేను people always have some extra fitting here. కొంతమంది ఎప్పుడు పైన ఏదో తల తగిలించుకుని ఉంటారు. Yeah, statistics say that so many millions of people are losing their hearing ability because constantly their eardrums are listening to the music. అయితే లెక్కలు ఏం చెప్తూ ఉన్నాయంటే చాలా మంది ఎప్పుడు అలా వింటూనే ఉన్నారు కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళు వినికిడి శక్తి కోల్పోతున్నారని తెలిసింది. What happens? ఏం జరుగుతుంది? You don't give your brain time to think. మీ యొక్క మెదడు ఆలోచించడానికి సమయం ఎవరు? Always giving brain data with somebody else's invention. ఎవరో కనిపెట్టిన సమాచారం అంతా లోపల పంపిస్తూనే ఉంటారు. And you lose your brain. మీరు మీ యొక్క మెదడుని You కోల్పోతుంటారు. are unable to think, మీరు ఆలోచించలేకపోతుంటారు. unable to take good decisions. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. And it spoils our people, అది మన ప్రజల్ని నాశనం చేస్తుంది, young people. యవనస్తుల్ని. So we have to be very careful on listening to the music. కాబట్టి వినే మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. As it said, devil, Lucifer's witchcraft, so many other things are there in the music. అయితే మ్యూజిక్లో ఈ చేతబడి శక్తులు, దయ్యాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. It is one of the schemes of the devil to catch the young people. యవనస్తుల్ని పట్టుకోవడానికి ఇది అపవాది యొక్క పన్నాగంలో ఒక పన్నాగం ఇది. Run away from that. దాని నుంచి దూరంగా పారిపోండి. తర్వాత ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ర్యాప్చర్ అండ్ ఆఫ్టర్ ర్యాప్చర్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐఎమ్ లెఫ్ట్ బిహైండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్? ఈజ్ దేర్ హోప్ ఆఫ్టర్ వర్డ్స్? ఎత్తబడడం గురించి, ఎత్తబడిన తర్వాత గురించి కూడా వివరించండి. ఒకవేళ ఆ రాకడలో గనక నేను ఎత్తబడకపోతే ఏం జరుగుతుంది? తర్వాత నాకు నిరీక్షణ ఉందా? See, when we say rapture, మనం రాకడ గురించి కనుక మనం the చెప్పుకుంటే present day Christians, they believe that we are going to escape the persecution. అయితే కొంతమంది క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే మనం శ్రమల్లో ఉండకుండా ఎత్తబడిపోతాం That అంటున్నారు. is not in the Bible. That is brought by comfort
loving Christians. అది బైబిల్లో లేదు, అది సుఖాన్ని ప్రేమించే క్రైస్తవుల ద్వారా వచ్చింది అది. Yeah. So we have to believe only what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో దాన్నే మనం నమ్మాలి. And if I am left behind, why you want to be left behind? ఎందుకు మీరు విడవబడితే అసలు విడవబడాల్సిన అవసరమే ఉంది? I am surprised you are planning for your left behind life. మీరు ఈ విడవబడిన జీవితం గురించి మీరు ప్లాన్లు వేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. Is there hope afterwards? తర్వాత నిరీక్షణ ఉందా? You aim for 100%. మీరు 100% కోసం ఎదురు Why చూడండి. you are aiming for 35% marks? ఎందుకు 35% మార్కుల కోసం చూస్తున్నారు? And you are searching now itself some coaching center. If I fail, where to join? ఫెయిల్ అయిపోతే కోచింగ్ సెంటర్ ఏంటని ఇప్పుడే ఎత్తుక్కోవడం ఏంటి అసలు? And whether coaching center will teach you properly. ఆ తర్వాత కోచింగ్ సెంటర్ నాకు బాగా కోచింగ్ ఇస్తుంది లేదా? Intelligent student or a sensible student will not think like that. మరి బుద్ధున్న విద్యార్థులు ఎవరు ఇలా ఆలోచించరు. Yeah, Bible in 1 Corinthians 9:27 Paul says, you run as if you are going to get the prize. మొదటి కొరింథీయులు 9:27 వచ్చిన పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు ఆ బహుమానం పొందుకున్నట్లుగా పరిగెత్తండి అంటున్నాడు. So this is a thought given by your own fleshly desire or the devil, but don't plan like this. కాబట్టి ఇది మీ మాంసంలోంచి వచ్చిన కోరిక లేకపోతే అపవాది నుంచి వచ్చిన కోరిక అయి ఉండొచ్చు, కానీ అటువంటిది మీరు ప్రోత్సహించదు. Don't plan to be left behind. విడవబడ్డానికి మీరు ఆలోచనలు చేయొద్దు. Far away from that. దాని నుంచి చాలా దూరంగా వెళ్ళిపోండి. Yeah, and border Christian. ఏదో అంచుల వరకు వచ్చే The క్రైస్తవులు Bible out of the 12 tribes, tribe of Reuben, they are called as border Christians. బైబిల్లో కూడా రూబేను గోత్రం చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఆ యొక్క అంచు వరకు వచ్చిన వాళ్ళు. All the tribes inherited the land and apart from beyond Jordan river. మరి ఆ మిగతా గోత్రం వాళ్ళందరూ కూడా యోర్దాను నది దాటి అవతల ఉన్నారు. But Reuben allowed comfort. He doesn't want to help brothers fight, so they settled in the border. కానీ రూబేన్ గోత్రం వాళ్ళు మాత్రం అక్కడ ఉన్న సహోదరులతో కలిసి యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఇక్కడ సుఖంగా ఉండిపోదాం అనుకున్నారు. Anytime they can go back. ఎప్పుడైనా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. And in Judges, Deborah laments because of Reuben. అయితే దెబోరా ఈ న్యాయాధిపతుల్లో ఈ రూబేన్ విషయమై ఎంతో విలాపిస్తూ ఉంటుంది. Because this fellow never comes for fighting. ఎందుకంటే ఈ వ్యక్తి ఎప్పుడు యుద్ధం చేయడానికి ముందుకు He రాడు. wants to stay with the sheep and he wants to enjoy the music. అక్కడ గొర్రెలతో ఉండి ఆ మ్యూజిక్ వింటూ ఉండాలనుకుంటాడు. Yeah. So don't plan for a border Christianity. కాబట్టి ఏదో పులిమేర క్రైస్తవులాగా సరిహద్దులు నడిపే క్రైస్తవులా మీరు There was a small canal అక్కడ ఒక కాలువ కూడా ఉంది, and there was a board. అక్కడ బోర్డు ఉంటుంది. If you put some coin in this, ఇందులో మీరు ఒక కాయిన్ వేస్తే you will get double. మీకు రెండింతలు వస్తాయి. So one fellow was curious. ఒక వ్యక్తికి చాలా ఆసక్తి పుట్టింది. So he went and put some 50 paisa కాబట్టి వెళ్ళి ఒక 50 పైసలు పెట్టాడు. and he was waiting. ఎదురు చూస్తున్నాడు. He did not get double the amount. రెండింతలు రాలేదు. మరి Started pulling the string. ఆ యొక్క స్ట్రింగ్ ఒక తాడు లాగుతూ ఉన్నాడు. Because while putting itself, ఓకే, he thought if I don't get it, at least I get back the 50 paisa. ఆ 50 పైసలకి తాడు గట్టి వేసాడు. ఒకవేళ అది రాకపోతే 50 పైసలు వస్తుందని. We should not plan like that. కాబట్టి అటువంటి ఆలోచనలు మనం Our వేయకూడదు. faith should not be like that. మన విశ్వాసం అలా ఉండకూడదు. So if I am left out, whether I will get some back, something. అయితే నేను విడవబడితే నాకు ఏమైనా తర్వాత దొరుకుతుందా? So yeah, be a wholehearted Christian. పూర్ణ హృదయంతో వెంబడించే Be క్రైస్తవులు a disciple for the Lord. యేసయ్య కొరకు ఒక శిష్యులుగా ఉండండి. Because Bible says if you either you be hot or you be cold. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు వేడిగానే ఉండండి లేకపోతే చల్లగానే ఉండండి. If you are lukewarm, I will vomit you. మీరు కనుక నులివెచ్చుకుంటే నేను ఉమ్మివేస్తానన్నాడు. That is for this type of Christianity. ఇటువంటి క్రైస్తవుల కోసం ఆ మాట ఉంది. I am not telling you that you belong to that tribe, but don't ask, don't plan for this. అయితే మీరు అటువంటి వాళ్ళు నేను అనట్లేదు, కానీ మీరు ఇలా ఆలోచించద్దు. That question is for half-hearted people. అది అర్ధ హృదయంతో ప్రభువుని వెంబడించే We are వాళ్ళ called to be కోసం. wholehearted people. మనం పూర్ణ హృదయంతో వెంబడించే Our church is for wholehearted disciples. మన సంఘం పూర్ణ హృదయంతో వెంబడించే శిష్యుల కొరకై ఉంది. Yeah. తర్వాత ప్రశ్న, when Moses was on Mount Sinai talking to God face to face, the Lord revealed his name to Moses, and Moses felt that humans are unworthy to call such holy name. That's why Moses recorded just the consonants of the name, which is YHWH. In the modern translation it is called Yehovah. Then why are brothers changing that word to Jesus in songs? They are replacing the word Yehovah with Yesaya in all the songs. Why is that? I think there's absolutely no wrong in singing Yehovah while singing or while reading Bible. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మోషే కొండ మీద సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో ముఖముఖ మాట్లాడినప్పుడు ఏ దేవుడు తన పేరేంటని చెప్పింది అతను పూర్తిగా రాయకుండా కొన్ని పదాలు మాత్రమే రాశాడు. అయితే తర్వాత అది యెహోవాగా మారింది. ఇప్పుడు సహోదరులు పాటలు పాడేటప్పుడు యెహోవాని తీసి యేసే అని పాడుతున్నారు. ఎందుకు అలా పాడాలి? వాళ్ళు యెహోవా అనే చదువుతున్నప్పుడు కానీ పాడేటప్పుడు కూడా చేయొచ్చు కదా. 2 Corinthians chapter 3 2 కొరింథీయులు 3వ అధ్యాయం and verse 15. 15వ వచనం. When the books of Moses were read, up to this day on their hearts were a veil.
నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది కానీ, And when we turn to God, that veil is taken away. అయితే వారు హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడి. Lord is the Spirit. Where the Spirit of the Lord is, there is liberty. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం. We all with the open face see the glory of the Lord, and we are transformed into that image by the Spirit. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలించవచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా So that మార్చబడుతున్నాం. we go from glory to glory. ఆ విధంగా మహిమ నుండి అధిక మహిమకు పొందుచు. So when Moses, the Bible says, his face also was covered by a veil. అయితే బైబిల్ చెప్తుంది అప్పుడు మోషే ముఖం మీద ముసుకుంది. And that glory was a glory which was diminishing. ఆ మహిమ ఎలాంటిదంటే వాడిపోయే మహిమ. But how Jesus taught us to call the Father. అయితే యేసయ్య మనల్ని దేవుణ్ణి ఎలా పిలవాలని చెప్పాడు. In Matthew chapter 6 is very clear. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. Jesus taught his disciples, యేసయ్య తన శిష్యులకి ఈ విధంగా చెప్పాడు, not our Jehovah. యెహోవాని కాదు. It is not nothing wrong when you call him as Jehovah. యెహోవాని పిలవడంలో తప్పేం లేదు. But when there is a better thing, why can't you accept it? కానీ దానికంటే శ్రేష్టమైనది ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు అంగీకరించకూడదు? Jesus taught us, call him as Father. యేసయ్య ఏమో ఆయన్ని తండ్రి అని పిల్లండి అని బోధించాడు. Many places. Jesus could have called God as Jehovah. మరి యేసయ్య కూడా దేవుణ్ణి యెహోవా అని పిలుచుండొచ్చు You కదా. find out whether in one place whether he is calling him as Jehovah. ఎక్కడైనా ఒక చోటనే యేసయ్య యెహోవా అని పిలవడం మనం He చూస్తామా? called him Father, 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 Father. తండ్రి 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 అని పిలవడమే మనం చూస్తాం. Only one place he is calling him as God. ఒక్క చోట మాత్రమే దేవా అని పిలిచాడు. When ఎప్పుడు? your sin and my sin was put on him, మీ పాపాలు నా పాపాలు ఆయన మీద he పెట్టబడిన was separated from the Father. దేవుడు తండ్రి నుంచి ఆయన దూరం Father చేయబడ్డాడు. left him alone. తండ్రి ఆయన అలా వదిలేశాడు. He didn't know what is happening. ఏం జరుగుతుందో తనకు తెలియట్లేదు. He can't call him as Father. ఆయన తండ్రి అని పిలవలేకపోతున్నాడు. At the time he called him, my God, why did you forsake me? ఆ సమయంలో నా దేవా నన్ను నా చెయ్యి ఎందుకు విడిచితివని అన్నాడు. Now Jesus is our example. యేసే మన మాదిరి. We are followers of Jesus. మనం యేసేని అనుసరించే వాళ్ళం. We are not followers of Moses. మనం మోషే అనుచరులం కాదు. See, you turn to any Jewish songs, very beautiful songs. మీరు ఏదైనా యూదుల పాటలు కనుక చాలా చక్కని పాటలు మీరు In చూస్తే Israel they are singing. ఇజ్రాయెల్ ఇప్పుడు పాడుతూ ఉంటారు. It's full of Jehovah, Adonai. Not only Jehovah, Adonai, so many Hebrew names. మరి యెహోవాయే కాదు అదోనాయ్ అని చెప్పి చాలా హెబ్రూ పదాలు చాలా ఉన్నాయి. Yeah. So Jesus taught us to call him as Father. కానీ యేసే మనల్ని ఆయన్ని తండ్రి అని సంబోధించమన్నాడు. That's why we follow that. అదేగా మనం దాన్ని వెంబడిస్తున్నాం. So we don't say you should not call us Jehovah. We are not doing that in the spirit of legalism. మీరు యెహోవాని పిలవకూడదు అని మేమేదో అక్షరానుసారంగా ఇక్కడ చెప్పడం లేదు. Yeah, if you still feel that is better way, you do it. ఒకవేళ అదే మీకు ఇంకా మెరుగైన పద్ధతి అనిపిస్తే అలాగే చేయండి. There is freedom. ఇక్కడ స్వేచ్ఛ ఉంది. We don't force anybody. ఎవరిని మేము బలవంతం You చేయం. have personal prayer, you call him. మీ వ్యక్తిగత ప్రార్థనలు మీరు అలా పిలుచుకోండి. But we say Jesus has shown us a better way. అయితే మేమేం చెప్తున్నాం అంటే యేసే మాకు చాలా శ్రేష్టమైన పద్ధతిని మాకు Calling చూపించారు. him Father, Father, Father. తండ్రి 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 అని పిలవమని. Yeah. తర్వాత ప్రశ్న, కెన్ ఐ ప్రాక్టీస్ యోగా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ థింగ్స్ లైక్ చక్ర ఓపెనింగ్, ఆస్ట్రాలజీ, హోరోస్కోప్ అండ్ ఆల్? కెన్ ఐ బిలీవ్ ఇన్ దీస్ బికాస్ దీస్ థింగ్స్ ఎగ్జిస్ట్? యోగా నేను అభ్యసించచ్చా? ఇటువంటి విషయాలు అంటే చక్రం దాని విషయం కానీ, జ్యోతిష్యం కానీ, జాతకాలు కానీ ఇలాంటివి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మనం వీటిని నమ్మచ్చా? ఎందుకంటే ఇవి కూడా ఉన్నాయి కదా. I think this question is from an unbeliever. ఇది ఒక అవిశ్వాసం నుంచి వచ్చిందని నేను So అనుకుంటున్నాను. first I ask this person, you commit your life to God. మొదటికి ఈ వ్యక్తిని ఏమడుగుతున్నానంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో, Go to God. దేవుని దగ్గరికి వెళ్ళు. Lord, I am a sinner. ప్రభా నేను పాపిని, I need you, Lord. ప్రభా నువ్వు నాకు కావాలి, And I believe that you died for me. నా కొరకు నువ్వు చనిపోయావు నాకు తెలుసు. Cleanse me, Lord, by your precious blood. నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభా. First accept Jesus Christ in your heart. కాబట్టి నీ హృదయంలో మొదటగా యేసుని అంగీకరించు. Let him fill your heart. ఆయన నీ హృదయాన్ని నింపనివ్వు. Not chakra or astrology or horoscope. ఏదో ఈ చక్రమో లేదా జ్యోతిష్యం జాతకాలు When కాదు. the light comes, వెలుగు వచ్చినప్పుడు all darkness are dispelled. ఆ అంధకారం చీకటంతా బయటికి తోసివేయబడుతుంది. There's a good article by Brother సందీప్ బ్రదర్ రాసిన ఒక ఆర్టికల్ ఉంది on yoga. యోగా మీద. Yeah. So the yoga has got something in the back where you have to pronounce some mantras and all, that is inviting the spirits into your heart. ఆ యోగా వెనకాల కొన్ని మంత్రాలు ఇలాంటి అన్నీ ఉన్నాయి, వేరే ఆత్మల్ని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. God is very much against horoscope and all this witchcraft in the Old Testament itself. God is very much against it. అయితే దేవుడు ఈ జాతకాలకి, ఈ చేతబడులకి, ఇలాంటి వాటిలన్నిటికీ దేవుడు ఎంతగానో వ్యతిరేక పాత్రలు మనం చూడొచ్చు. It's all of the from the devil. ఇవన్నీ కూడా అపవాది నుంచి వచ్చాయి. So don't believe that కాబట్టి వాటిని నమ్మద్దు. and don't go after that.
వాటి వెనకాల వెళ్ళొద్దు. Let it exist. అది ఉంటే ఉండవండి. Hell exists. నరకం కూడా ఉంది. మరి Do you want to go to hell? మరి నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? Just because something is exists, why do you want to follow? ఏదో ఒకటి ఉంది కదా అని దాన్ని ఎందుకు వెంబడించాలి? Yeah, follow the scriptures. లేఖనాలు వెంబడించండి. Follow godly people. దైవికమైన వారిని వెంబడించండి. Godly brothers are there. దైవికమైన సహోదరులు ఉన్నారు. If you are a sister, godly sisters are there. ఒకవేళ నువ్వు సహోదరు అయితే దైవికమైన I'm సహోదరులు good ఉన్నారు. you have asked this question because it is in your mind. మీ మనసులో ఇది ఉంది, మీరు ఈ ప్రశ్న అడగడం చాలా సంతోషిస్తున్నాను. But these are all related to the power of darkness. ఇదంతా కూడా అంధకార శక్తులకు సంబంధించింది. Yeah, we should not follow that. కాబట్టి మీరు వాటిని వెంబడించకూడదు. బెస్ట్ వే టు గ్రో ఇన్ ఫెయిత్, విశ్వాసంలో ఎదగడానికి శ్రేష్టమైన మార్గం. Yeah. So faith is always related to humility. విశ్వాసం ఎప్పుడు దీనత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. Have humility. దీనత్వం కలిగి ఉండండి. Helpless dependence on God is faith. నిస్సహాయంగా దేవుని మీద ఆధారపడమే విశ్వాసం. Read the scriptures. లేఖనాలు చదవండి. And faith comes by hearing. వినుట వలన విశ్వాసం వస్తుంది. Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Faith comes by hearing, hearing the word of God. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు వలన Yeah. అయినది. Romans 10:17. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. So the word of God, prayer, meditate and humble heart, you get faith. కాబట్టి దేవుని యొక్క వాక్యము, ప్రార్థన, దీనమైన హృదయం, Jesus మీరు విశ్వాసం పొందుకుంటారు. appreciated two people for their faith. వారి విశ్వాస నిమిత్తమే యేసే ఇద్దరిని మెచ్చుకున్నాడు. The centurion, శతాధిపతిని, he said, Lord, if I say somebody go, he goes. If I say somebody come, he comes. ప్రభువా నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. I am a man under authority. నేను ఒక అధికారం కింద ఉన్న వ్యక్తిని. So he knew how to be under authority. తను ఒక అధికారం కింద ఎలా ఉండాలో తను ఎరిగినవాడు. Submission. లోబడటం. If you know how to submit yourself, మీకు మీరు లోబడటం మీకు తెలిస్తే you can have faith. అప్పుడు మీరు విశ్వాసం కలిగి ఉండొచ్చు. Jesus said, oh, greater faith. Nobody, even in Israel, I cannot find a faith like this. అప్పుడు యేసే అన్నాడు, ఇజ్రాయెల్లో ఎవరిలో కూడా ఎటువంటి విశ్వాసం నేను చూడలేదు. And second person, ఇంకో రెండో వ్యక్తి, a Canaanite woman. ఆ కనాను స్త్రీ, Lord, please heal me. ప్రభువా నన్ను స్వస్థపరచండి. But Jesus says, యేసే అన్నాడు, bread I cannot give to dogs. యేసే అన్నాడు, రొట్టె తీసుకుని నేను పిల్లలకి She వాళ్ళసిన did కుక్కలు not get పెట్టలేదు. offended. ఆమె ఏమీ అభ్యంతరపడలేదు. If she were a proud woman, oh, how can you call me as a dog? She would have offended her, she would have gone away. ఒకవేళ ఆమె గర్విష్ట అయితే ఎలా నన్ను కుక్క అని పిలుస్తావు అని సరే అభ్యంతరపడి ఆమె వెళ్ళిపోయి She ఉండాలి. humbled herself. ఆమె తను తగ్గించుకుంది. Lord, I am not a dog. ప్రభువా నేను కుక్కను కాదు, I am the puppy. నేను చాలా చిన్న కుక్క పిల్లని. And these small crumbs which fall from the table, they will eat. మరి పల్లమించబడిన చిన్న చిన్న రొట్టె ముక్కలు అవి తింటాయి కదా. See her humility. ఆమె దీనత్వం చూడండి. Jesus said, యేసే అన్నాడు, you are healed. నువ్వు స్వస్థపరచబడ్డావు. And this faith, ఈ విశ్వాసం very marvelous, ఎంతో గొప్పది. appreciated. ఆవిడ మెచ్చుకున్నాడు. So how humility is closely related with faith. చూడండి ఇక్కడ దీనత్వం విశ్వాసంతో ఎంత దగ్గర సంబంధం కలిగి ఉందో. Have faith. కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి. Faith in God, దేవునిలో విశ్వాసం. faith in me, Jesus says. యేసే అంటున్నాడు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. John 14:1. యోహాను సువార్త 14:1. So don't have faith in yourself, మీలో మీరు విశ్వాసం కలిగి ఉండదు, faith in God. దేవునిలో విశ్వాసం కలిగి ఉండండి. Your faith will grow. అప్పుడు మీ విశ్వాసం And పెరుగుతుంది. value the fellowship. అలాగే సహవాసానికి విలువ ఇవ్వండి. Yeah, godly brothers and godly sisters. దైవికమైన సహోదరులకి And hear the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినండి. Your faith will increase. మీ విశ్వాసం పెరుగుతుంది. డ్యూరింగ్ ఎగ్జామ్స్ సమ్ స్టూడెంట్స్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఇఫ్ యూ డోంట్ టెల్ దే విల్ బ్రేక్ ఫ్రెండ్షిప్స్. ఇట్ హర్ట్స్ అస్, కైండ్లీ ఆన్సర్. పరీక్షలు జరుగుతున్నప్పుడు కొంతమంది విద్యార్థులు ఆన్సర్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు స్నేహాలు తెగదంపులు చేసుకుంటారు. అది మాకు బాధ కలిగిస్తుంది. దయచేసి జవాబు చెప్పండి. So my question is, do you want to have friends who are copying? కాపీ కొట్టే స్నేహితులు మీకు కావాలా అనేది నా ప్రశ్న. Have some good friends. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. Don't be friends with those who copy and cheat. కాపీలు కొట్టి చీటింగ్లు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయొద్దు. Tell me your friend, I will tell who you are. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తా. So I know some of our church children are suffering in this context. మరి ఈ సందర్భంలోనే మన సంఘంలో చాలా మంది పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. But say all other times I can help you, da. మిగతా అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాను నేను. I will help you, I will teach you. నీకు సహాయం చేస్తాను, నీకు కావాల్సి చెప్తాను. But I have given my heart to God. కానీ నా హృదయం నేను దేవునికి ఇచ్చాను. I don't want to defile my conscience. కానీ నా మనస్సాక్షిని నేను It is అపవిత్రపరచుకోవాలనుకోవట్లేదు. sin. ఇది పాపం. అది If I sin, I will hurt God. నేను పాపం చేస్తే నేను దేవుడిని బాధ పెడతాను. Tell him. ఆయన తను చెప్పండి, He will understand. తను అర్థం చేసుకుంటాడు. Even if he doesn't understand, ఒకవేళ తను అర్థం చేసుకోకపోయినా he has heard something about God. కానీ దేవుడి గురించి ఏదో ఒకటి విన్నాడు. ఇప్పుడు Later on, what you spoke will speak to him. నువ్వేం మాట్లాడావో అది తర్వాత తనతో His మాట్లాడుతుంది. conscience will prick.
తన మనస్సాక్షి పొడుస్తూ ఉంటుంది. That's how our light has to shine in ఆ darkness. విధంగా అంధకారంలో మన వెలుగు ప్రకాశిస్తూ So when ఉండాలి. somebody is asking you to show the paper, there is a good opportunity to you can show your light. మరి ఎవరైనా మీ పేపర్ చూపించమని అడిగినప్పుడు మీ వెలుగును చూపించడానికి అది ఒక మంచి అవకాశం. Tell, I have committed my life to Jesus. నా యొక్క జీవితాన్ని నేను యేసయ్యకు సమర్పించానని చెప్పండి. I cannot commit sin. నేను పాపం చేయలేను. Yeah, if he says I don't want to be a friend, okay, bye. నీతో నేను స్నేహం చేయను అని అంటే ఒకసారి వెళ్ళిపో బాయ్ అని చెప్పండి. You pray for your friend. కానీ మీ ఫ్రెండ్ కోసం ప్రార్థన One చేయండి. day he will come back to you. ఒకనొక దినం తన తిని దగ్గరికి వస్తాడు. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్. కాలేజీలో చదువుతున్న పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు బైబిల్ చదవలేకపోతున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? వెన్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఎగ్జామ్స్ ఇన్ కాలేజ్ దే వర్ అనేబుల్ టు రీడ్ బైబుల్. ఈజ్ ఇట్ కరెక్ట్? See, totally neglecting the Bible. See, exam time, do they take bath? ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు స్నానం చేస్తారా? Do they eat? తింటారా? Do they have time for all other things? మిగతా అన్నిటికీ టైం ఉందా వాళ్ళకి? Then why not for Bible? మరి బైబిల్కి ఎందుకు లేదు? They need not sit to meditate and make a big study. ఏదో వాళ్ళు కూర్చొని ధ్యానించి పెద్ద చదివే అక్కర్లేదు అక్కడ. But few verses. కొన్ని వచనాలు You can encourage them. అలా ప్రోత్సహించచ్చు వాళ్ళు. They will not lose anything. వాళ్ళు ఏం కోల్పోరు దానివల్ల. Encourage them. ప్రోత్సహించండి వాళ్ళు. Encourage them to study a few verses at least. కనీసం కొన్ని వచనాలు చదవడం ప్రోత్సహించండి. And make them to pray, a simple prayer. చిన్న ప్రార్థన, సామాన్యమైన ప్రార్థన చేయమని నేర్పించండి. They should not use that as an excuse to leave Bible and pray. దాన్ని ఒక సాక్గా ఉపయోగించుకొని బైబిల్ చదవడం మానేయడం, ప్రార్థన చేయడం మానేయడం చేయకూడదు. Then we are teaching them a wrong lesson. అప్పుడు వారికి ఒక తప్పుడు పాఠం నేర్పిస్తున్నట్టు. Yeah, something is more important than this, that. దీనికంటే కూడా చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయని చెప్తున్నట్టు. So, but we don't condemn them. వాళ్ళని అలా నిందించద్దేమి. Yeah, but it is good to follow some principles. కొన్ని నియమాలు పాటించడం మంచిది. అందులోనే కాలేజ్ చదివే పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నారు. లాఫుల్. ఈజ్ ఇట్ కరెక్ట్? వెన్ ద చిల్డ్రన్ who are studying in college are free, they are watching shorts in YouTube. Is it correct? Lawful in background. Yeah. See, there is a big temptation for everybody. Not only for children, for big people also. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద శోధన. Yeah. So, Corinthians, 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయం. Paul says, పౌలు ఇలా చెప్తూ ఉన్నాడు. all things are lawful for me, అన్నీ చేయదగినవే కానీ but all are not edifying. కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలిగించవు. Yeah. I think it is in 2 Corinthians. Yeah. Yeah, all things are not, all things are lawful, but all are not profitable. అన్నీ చేయదగినవే కానీ అన్నీ లాభకరమైనవి కాదు. Yeah, we have to read that verse and understand the mind of Paul. Huh? Yeah, 10:23. All things are lawful, but all will not be worthy. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధిని కలిగి All will not be edifying. అన్ని క్షేమాభివృద్ధిని కలిగి చేయవు. So you remember, keep this verse in your mind. కాబట్టి ఈ వచనాన్ని మీ మనసులో ఉంచుకోండి. See, once in a while seeing and some change, that's okay. అప్పుడప్పుడు ఏదో కొంచెం మార్పు కోసం పర్వాలేదు. But it has got an addictive, it has got addictive power. దాంట్లో ఒక ఆకర్షణ అనే ఒక శక్తి ఉంటుంది. You have to be careful. దాని విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. You have to control it. దాన్ని మీరు అదుపులో It ఉంచుకోవాలి. should not control you. అది మిమ్మల్ని అదుపు చేయకూడదు. Yeah. So instead, if there are a lot of shorts nowadays for believers, where some godly people are giving short messages, you can listen to that. ఈ రోజుల్లో విశ్వాసుల కోసం కూడా కొంతమంది విశ్వాసులు చిన్న చిన్న వాక్యాలు కూడా ఇస్తూ ఉన్నారు షార్ట్స్. Some scientific shorts are there, you can listen to that. సైంటిఫిక్ సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అవి కూడా చూడొచ్చు. Because that's part of education. అది ఎడ్యుకేషన్లో ఒక భాగం. But we have to see where we are crossing the line. అయితే ఎక్కడ మనం ఆ యొక్క గీత దాడుతున్నాం అనేది చూసుకోవాలి. And you can seek godly brothers' counsel. దైవికమైన సహోదరుల యొక్క ఆలోచనలు కూడా మీరు వెతకచ్చు ఈ విషయంలో. Yeah. Sometimes it may be right, but it may not be edifying or it may not be worthy. కొన్నిసార్లు అవి సరైనదిగానే ఉండొచ్చు కానీ అవి క్షేమాభివృద్ధిని కలిగించవు, యోగ్యమైనవిగా ఉండవు. కెన్ ఐ పిల్లలు స్పోర్ట్స్ ఆడడానికి లైక్ క్రికెట్, ఫుట్బాల్ లాంటి ఆటలకు ప్రోత్సహించవచ్చు. కెన్ ఐ ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్లే షార్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్? Nothing wrong in encouraging them. అందులో ప్రోత్సహించడంలో తప్పేం లేదు. But they should not do bad in their studies and go for play. చదువులు సరిగ్గా చదవకుండా వారు ఆడుకోవడానికి మాత్రం But also have an eye on with whom they are playing. అలాగే ఎవరితో వాళ్ళు ఆడుతున్నారు అనేది కూడా ఒక కన్నేసి ఉంచాలి. They should not learn bad words and bad practices. చెడ్డ మాటలు నేర్చుకోవడం, చెడ్డ అలవాట్లు అనేవి వాళ్ళకి రాకుండా చూసుకోవాలి. Sometimes call those people and talk to them. Find out. కొన్నిసార్లు వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు తెలుస్తాయి కూడా. Yeah.
నెక్స్ట్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు సబ్మిట్ టు అవర్ ఎల్డర్స్ ఇన్ ఆల్ థింగ్స్? ఏ విషయాల్లో సంఘ పెద్దలకి లోబడాలి? అన్నిట్లోని లోబడాలా? Yeah, when you come to church, all the instructions they give, you submit. సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే సూచనలన్నిటికీ కూడా మీరు లోబడండి. Yeah, if they say all of us stand up, అందరూ లేచి నిలబడని చెప్తే stand up. లేచి నిలబడండి. Let us thank God and praise God means do it. దేవుని కృతజ్ఞత చెల్లించి స్తుతిద్దామంటే అలా చేయండి. Yeah, young people should praise God and thank Him. యవనస్తులు దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. Yeah, that way you can submit. ఆ విధంగా మీరు లోబడచ్చు. And personally, if they call you and say something, ఎవరైనా వ్యక్తిగతంగా పిలిచి మిమ్మల్ని సంఘ పెద్దలు పిలిచి మీకు ఏదైనా చెప్తే, they give you some godly advice, ఏదైనా దైవికమైన సలహా ఇస్తే submit to them. దానికి కూడా లోబడండి. These are the areas, many areas you can submit to them. ఇలాంటి విషయాల్లో మీరు వారికి లోబడచ్చు. But there are some things where you have to choose and do. అయితే కొన్ని విషయాల్లో మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది. Like which course you want to study. ఏ కోర్స్ మీరు చదువుకోవాలి, That's your choice. అది మీ ఎంపిక. But if you feel like asking the advice of the elders, you are free to do that. ఒకవేళ మీకు పెద్దల యొక్క సలహా అడగాలని మీకు అనిపిస్తే ఆ విషయంలో కూడా మీకు స్వేచ్ఛ ఉంది. Suppose you take computer and then elders won't question why did you take computer? It is against the scriptures. మీరు ఒకవేళ కంప్యూటర్ కొనుక్కుంటే సంఘ పెద్దలకు తెలిసినప్పుడు ఇది లేఖనాలకు వ్యతిరేకం, మీరు ఎందుకు కొనుక్కున్నారంటే ఏం చెప్పరాలి. Yeah, you can consult anybody, get the advice, but you decide. మీరు ఎవరినన్నా అడగచ్చు, సలహా తీసుకోవచ్చు, కానీ మీరు నిర్ణయం తీసుకోండి. Yeah. So in home, what type of food you want to eat, you need not submit to elders. మీరు ఇంట్లో ఏ రకమైన భోజనం తినాలి అనేది మీరు దానికి సంఘ పెద్దలకు లోబడాల్సిన అవసరం లేదు. Submit to your parents. మీ తల్లిదండ్రులకు లోబడండి. The type of dress you want to wear, ఏ రకమైన బట్టలు మీరు వేసుకోవాలి, that you submit to elders. మీ పెద్దలకు, మీ ఇంట్లో ఉన్న పెద్దలకు లోబడండి. But if you are wearing a particular type of dress and come to church which is an offense to others, which tempts others, then you have to listen to the elders. ఒకవేళ మీరు ఒక రకమైన బట్టలు వేసుకుని ఇతరులకి శోధనకరంగా గనక మీరు ఇబ్బందిగా ఉంటే అప్పుడు సంఘ పెద్దలు ఏమైనా చెప్తే దానికి మీరు లోబడండి. As long as it is not affecting, it's okay. ఎవరి మీద ఏదైనా ఎవరికి ఇబ్బంది లేకపోతే అది పర్వాలేదు. Yeah. Sometimes you start sharing for too much time or praying, then listen to elders. ఒక్కొక్కసారి చాలాసేపు షేర్ చేసుకోమంటే ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ ప్రార్థన చేస్తుంటే అప్పుడు కూడా సంఘ పెద్దలకు లోబడండి. తర్వాత ప్రశ్న, సమ్ టైమ్స్ బ్రదర్స్ ఆర్ యూజింగ్ ఇన్ దేర్ మెసేజెస్ Brother Jack said like this, Brother Jack said like that. Why should we use Brother Jack's name? We should have the revelation from God. No. Why should we quote Brother Jack many times? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కొన్నిసార్లు సహోదరులు వారి యొక్క వర్తమానాల్లో సహోదరు జాక్ గారు ఎలా చెప్పారు, సహోదరు జాక్ గారు ఎలా చెప్పారు అంటున్నారు. ఎందుకు మన జాక్ గారి పేరు ఉపయోగించాలి? దేవుడి దగ్గర నుంచి మనం ప్రత్యక్షతలు పొందుకోవాలి కదా. ఎన్నిసార్లు అలా అనేక సార్లు ఎందుకు జాక్ గారిని మనం ప్రస్తావించాలి? See, it's how you look at it. దీన్ని ఎలా చూస్తున్నారు అనేదే ప్రశ్న ఇక్కడ. See, if you don't like that phrase, you take that and whatever he said, you see whether it is useful to you or not. ఒకవేళ ఆ మాట మీకు నచ్చకపోతే ఆ మాటను పక్కన పెడేసి ఆయన చెప్తున్న మిగతాది మీకు ఉపయోగమైతే తీసుకోండి. I am telling. ఉదాహరణకి నేను ఇప్పుడు Brother Zach has said we have to hate the lustful thoughts. సోదర్ జాక్ గారు చెప్పారు ఆ యొక్క మోహపు ఆలోచనలు మనం అసహించుకోవాలని. And you don't like the phrase Zach said. ఒకవేళ సోదర్ జాక్ గారు చెప్పారన్న మాట మీకు నచ్చలేదు, Ignore that. దాన్ని పట్టించుకోకండి. And listen to this. I should hate the lust. ఆ యొక్క హిచ్చల్ని నేను ద్వేషించాలి, దాన్ని తీసుకోండి. Put a small filter in your mind. మీ మైండ్లో కొంచెం ఫిల్టర్ పెట్టుకోండి. And whatever is required for you, you take it. మీకు ఏది అవసరం అది తీసుకోండి. Yeah, that is easy. చాలా సులువు అది. That you are going to decide. అది మీరే నిర్ణయం తీసుకోవాలి. Rather than trying to change somebody else, you better change yourself. ఎవరినో మార్చడానికి ప్రయత్నించడానికి బదులుగా నీకు నువ్వు మార్చుకుంటే చాలా బెటర్. And I have listened to Brother Zach. నేను కూడా సోదర్ జాక్ గారు చెప్పడం He says Paul has said like that. Just now I quoted Paul. ఇప్పుడు కూడా నేను పౌల్ పేరు ఉపయోగించాను. జాక్ గారు కూడా పౌల్ ఇలా చెప్పాడు. Paul said, "Let us run the race so that we receive the prize." మా బహుమానం పొందినట్లుగా మనం పరిగెత్తాలని పౌల్ చెప్పాడని చెప్పాను. And here Paul says it is not lawful, or it is lawful but not edification. ఇక్కడ మరి ఇప్పుడు పౌల్ గారు చెప్పారు ఈ అన్ని స్వాతంత్రం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధిని కలిగించమని చెప్పాను. So somebody would have asked Zach, మరి జాక్ గారిని ఎవరిని అడుగుంటారు, Brother Zach, why you say Paul said, Paul said, Paul said? Get revelation from God. మీరు ఎందుకు పౌల్ చెప్పారు అంటారు. దేవుడి నుంచి ప్రత్యక్షత పొందుకోండి. See, ultimately all these things are revelations from God only. చిట్ట చివరికి ఇవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చిన ప్రత్యక్షతలే. Most of the revelations come from Paul. మరి చాలా ప్రత్యక్షతలు పౌల్ నుంచి వచ్చాయి. Some revelations come from Peter. కొన్ని ప్రత్యక్షతలు పేతురు నుంచి వచ్చాయి. Some revelations come from Zach. కొన్ని ప్రత్యక్షతలు జాక్ గారి నుంచి వచ్చాయి. Yeah, even from small boy, some revelations may come. I should be humble enough to accept it. కొన్నిసార్లు చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి కూడా ప్రత్యక్షత వస్తాయి. అవి నేను స్వీకరించడానికి నేను కూడా సిద్ధంగా ఉండాలి. So it is not
the cover, why the postman gave me in the brown cover, he should give in me white cover. పోస్ట్ మ్యాన్ నాకు ఎందుకు బ్రౌన్ కవర్లు ఇచ్చాడు, తెల్ల కవర్లోనే కదా ఇవ్వాలి. Brother, open the cover and see what is the message inside. ఆ కవర్ తెరిచి లోపల ఏ వర్తమానం ఉందో అది చూడండి. Or money order form is coming. లేదా మనీ ఆర్డర్ ఫామ్ వచ్చింది అనుకో, Oh, you are not a permanent postman, you are a temporary postman, I will not receive my నువ్వు ఎప్పుడు పోస్ట్ మ్యాన్ కాదు, ఇవాళ కొత్తగా వచ్చి ఇదే డబ్బులు తీసుకొని పో అంటావా? will you say like that? అలా చెప్తారు ఏమన్నా? No, whoever comes, money is inside, I will get the money order. ఎవరు వచ్చినా సరే అందరూ డబ్బులు ఉన్నాయి, అది నాకు వచ్చింది నేను తీసుకుంటాను. So love the truth and get the truth. కాబట్టి సత్యాన్ని ప్రేమించండి, సత్యాన్ని స్వీకరించండి. Yeah, let us not get into these unnecessary things, why they can't get directly revelation from God. ఇలాంటి అనవసరమైన విషయాల్లోకి వెళ్ళదు. ఎందుకు వాళ్ళు దేవుడి నుంచి నేరుగా ప్రత్యక్ష Maybe God would have given a burden. What does that said? You quote. బహుశా నీకు దేవుడు ఆ భారం ఇచ్చి ఉండొచ్చు, జాగ్రత్త చెప్పింది మీరు ఉపయోగించి ఉండొచ్చు. They would have got a burden. వాళ్ళ హృదయంలో అది భారం వచ్చి They are ఉంటుంది, sharing their burden. ఆ భారాన్ని మీద పంచుకుంటున్నారు. Why can't we accept in that way? ఎందుకు ఆ విధానంలో మీరు దాన్ని We అంగీకరించలేదు? should be finally thankful to God that God has given a brother like Zach. అటువంటి సహోదరుడు లాంటి జాగ్ గారి లాంటి వ్యక్తిని దేవుడు మనకి ఇచ్చిన, మన దేవుడికి In వందనాలు this తెలియజేయాలి. generation, how many people don't have a good leader? ఎంత మందికి ఇలాంటి మంచి నాయకుడు లేరో. When I traveled the length and breadth of Andhra, I could see that. మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క చాటి నుంచి ఈ మూల నేను తిరిగిన తర్వాత నేను చూస్తున్నాను, Heart cry of the people. హృదయాల్లో వేదన ఉంటుంది చాలా There are మంది. some places where people say, please take over our church and please come to our church. కొన్ని చోట్ల వాళ్ళు ఏమంటున్నారంటే మా సంఘాన్ని మీరు తీసుకోండి, మా సంఘానికి రండి అని అడుగుతున్నారు. We say we don't have burden, we don't have time, we don't have so many people. మా దగ్గర భారం లేదు, మా దగ్గర సమయం లేదు, మా దగ్గర చాలా మంది వ్యక్తులు లేరు అని Many churches, they don't have a genuine leader. చాలా సంఘాల్లో న్యాయంగా ఉండే నాయకులు లేరు. Leaders are fighting. అక్కడ నాయకులు పోట్లాడుకుంటున్నారు. Yeah, yesterday we were talking with Brajo and others. మేము సోదర్ జో గారితో నేను మిగతాతో మాట్లాడుతున్నాం. The good, very reputed Pentecostal church. చాలా పేరుగాంచిన పెద్దగో సంఘాల్లో కూడా They came for 3 days leaders conference. 3 రోజుల నాయకుల సదస్సుకు వచ్చారు. First half day there was so much of fighting. They had to call the police and they said conference is closed now, no more conference. మొదటి రోజు సగం పూర్తయ్యేసరికి పోలీసులు వచ్చారు, అంత పెద్ద గొడవ అయిపోయింది, ఇంకా కాన్ఫరెన్స్లో వెళ్ళిపోమని చెప్పారు. How they will lead their people? వాళ్ళ ప్రజలు ఎలా నడిపించగలరు? So we have to really be thankful to God that God has given good leaders like Brazak. సోదర్ జాగ్ గారు లాంటి మంచి నాయకులు మా దేవుడు మనకి ఇచ్చినందుకు మనం నిజంగా దేవుడికి ఎంతో కృతజ్ఞత కలిగి How ఉండాలి. much thankful you have to be. ఎంత కృతజ్ఞత మీరు కలిగి ఉండాలి. Yeah. తర్వాత ప్రశ్న, why we don't give more importance for fasting prayer in our church? Other churches give more importance for fasting prayer. ఎందుకని మన సంఘంలో మన ఉపవాస ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వము, మిగతా సంఘాల్లో ఉపవాస ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? See, regarding the church, God gives burden to the elders. సంఘం విషయమై దేవుడు సంఘ పెద్దలకు భారం ఇస్తాడు. And as per the burden, they lead the church. వాళ్ళకున్న భారాన్ని బట్టి వారు సంఘాన్ని నడిపిస్తారు. They don't want to do what other churches are doing. ఇతర సంఘాలు ఏం చేస్తున్నాయో అది చెయ్యాలని వారు అనుకోరు. They try to follow the word of God, the New Testament, as close as possible. వారు దేవుని యొక్క వాక్యాన్ని, కొత్త నిబంధనని వీలైనంత దగ్గరగా వాళ్ళు వెంబడించాలనుకుంటారు. Yeah. So you search in the Bible కాబట్టి మీరు బైబిల్లో వెతకండి and see what are the things we don't follow from the scriptures. లేఖనాల్లో నుంచి మనం ఏం అనుసరించట్లేదో చూడండి. Tell them. వారికి Tell us. మాకు చెప్పండి, We want to humbly accept. మేము దీనిలో దాన్ని అంగీకరిస్తాం. But regarding prayer, కానీ ప్రార్థన విషయం, fasting prayer, ఉపవాస ప్రార్థన విషయం what Jesus says, యేసు ఏం చెప్తున్నాడు? you fast but let not other people know. మీరు ఉపవాసం చేయండి కానీ ఎవరికి తెలియనివ్వద్దు. Do you want to follow Jesus or do you want to follow other churches? మీరు యేసుని వెంబడించాలనుకుంటున్నారా, వేరే సంఘాలు It's వెంబడించాలనుకుంటున్నారా? always safe to follow what Jesus says. యేసై చెప్పింది పాటించడం ఎప్పుడు సురక్షితం. Yeah, Jesus says, Paul has given lot of commandments how the church should be conducted. సంఘం ఎలా నిర్వహించబడాలనే దాని విషయమై పౌలు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. Read those things అవన్నీ చదవండి. and see where we are missing. ఎక్కడ మనం లోపంగా ఉన్నా What చూసుకోండి. are the important things? ఎందులో ప్రాముఖ్యమైనవి ఏంటి? Yeah, people conduct sometimes fasting prayer for their own glory. కొన్నిసార్లు కొంతమంది వారి మహిమ నిమిత్తం పేరు కోసం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు. So the person who has asked this question, ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికి, how much you have fasted in secret? రహస్యంలో నువ్వు ఎంత ఉపవాసం చేసావు? Have you done that? నువ్వు అది చేసావా? If you have not done that, నువ్వు ఒకవేళ అది చేయకపోతే, if you are asking this question, ఒకవేళ నువ్వు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటే it's not hypocrisy. అది వేషధారణ కాదా? Yeah, what I don't do, but I want the church to do. నేను ఏదైతే చేయట్లేదో అది మాత్రం సంఘం చేసి. Yeah, if God has given you a burden, you start fasting. దేవుడు నీకు భారం ఇస్తే నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావు. Don't tell others. ఇతరులకు చెప్పొద్దు. Don't give indirect indication that I am fasting and praying. ఏదో నేను ఉపవాసం చేసి ప్రార్థన చేస్తున్నానని ఏదో అలా ఇలాగా వాళ్ళకి సూచనలు ఇవ్వద్దు. How much time we can pray every day, morning or evening? How can we teach our children to pray? Can we teach our children to pray long or short prayers? How to have family prayers with children? Please share your family prayer experiences and your personal prayer experiences if possible. See, Brother, in Luke chapter 18. Telugu. Yeah.
ఎంతసేపు ప్రతిరోజు ఎంతసేపు ప్రార్థించాలి, ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా, మా పిల్లలకి ఎలా ప్రార్థన చేయాలో నేర్పించాలి, పెద్దగా చేయమని చెప్పాలా, చిన్నగా చేయమని చెప్పాలా, కుటుంబ ప్రార్థనలు ఎలా చేసుకోవాలి, మీ కుటుంబ ప్రార్థన అనుభవాలు, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు వీలైతే మాకు తెలియజేయండి. So again, same answer. ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రశ్న జవాబు. Jesus says in Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య when you చెప్తున్నాడు, pray, మీరు ప్రార్థించినప్పుడు you close your room, మీ తలుపు వేసుకోండి, pray in secret. రహస్యమందు ప్రార్థన చేయండి. Yeah, when God says pray in secret, దేవుడు మిమ్మల్ని రహస్యమందు ప్రార్థన చేయమంటే it is not good to tell others, I pray for half an hour, I pray for 1 hour. అరగంట ప్రార్థన చేశాను, గంట సేపు ప్రార్థన చేశాను అని ఇతరులకు చెప్పడం మంచిది. Nowhere in the Bible it is mentioned you have to pray for this many hours. మీరు ఇన్ని గంటలు ప్రార్థన చేయాలని ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. But we have to pray always. కానీ మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఉంది. Yeah, it is good to have a specific time for prayer as a discipline. ఒక క్రమశిక్షణగా ఒక కొద్ది సమయం ప్రార్థన కొరకు పెట్టుకోవడం మంచిదే. That is left to every individual. అది ప్రతి వ్యక్తికి విడిగా ఇవ్వబడిన స్వాతంత్రం. Yeah, but at the same time we have to be in a spirit of prayer throughout the day. అదే విధంగా రోజంతట్లో మనం ప్రార్థన ఆత్మతో ఉండాలి. Lord, please help me. I lost my key. I don't know where it is. Please help me, Lord. ప్రభువా, నా తాళం పోగొట్టుకున్నాను, ఎక్కడ పడేసుకున్నా తెలియదు, దయచేసి సాయం చేయి ప్రభువా. Lord, I am having a severe pain. Please help me, Lord. ప్రభువా, ఎంతో ఇక్కడ నొప్పి వచ్చేస్తుంది, ప్రార్థన చేసి మనకు Lord, సాయం చేయమని. thank you that you have given me this food. Thank you, Lord. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చా నీకు వందనాలు ప్రభువా. Every now and then prayer. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. Somebody is asking you to pray. ఎవరైనా మేము ప్రార్థన చేయమని అడిగితే There itself stand and pray for them. అక్కడే నిలబడి ప్రార్థన చేసేయండి. When you go away, you may forget. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు మర్చిపోతారేమో. Like that, let the prayer become your life. కాబట్టి ప్రార్థనే మీ జీవితంగా అయిపోనివ్వండి. Let it get imbibed in your heart. మీ హృదయంలో అది కలిసిపోనివ్వండి. Yesterday I told you about family prayer. Make it as interesting as possible to the children. Let it not be boring. నేను దినం చెప్పాను కదా, కుటుంబ ప్రార్థన మీ పిల్లలకు ఆకర్షణీయంగా I చేయమని. shared some of the things which I practiced. So yesterday itself. నేనేం చేశానో అవి నేను మీకు వివరించాను. Yeah, come with questions. ప్రశ్నలతో రమ్మని చెప్పాను. I'll ask questions. నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, Some stories. కొన్ని కథలు చెప్తాను. తర్వాత ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, ఈజ్ హేటింగ్ ఎ పర్సన్ డిఫరెంట్ ఫ్రమ్ డిస్లైకింగ్ ఎ పర్సన్? ఇఫ్ సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ డిస్లైకింగ్ ఎ పర్సన్ ఇస్ సిన్. థ్యాంక్ యూ అంకుల్. ఒకవేళ ఒక వ్యక్తిని ద్వేషించడం, అలాగే ఒక వ్యక్తిని నాకు నచ్చకపోవడం రెండు వేరైతే, ఒకవేళ నేను ఒక వ్యక్తిని ఇష్టపడకపోతే అది పాపం ఎలా అవుతుంది? See, Bible doesn't say dislike is a sin. బైబిల్ ఎక్కడా కూడా ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే పాపం అని చెప్పలేదు. Dislike is like a preference. అది నచ్చకపోవడం అనేది ఒక ప్రాధాన్యతకు సంబంధించిన. I don't like chicken, I like mutton. నాకు చికెన్ నచ్చదు, మటన్ ఇష్టం. That is a preference. అదొక ప్రాధాన్యతలు. That doesn't mean that you hate it. ఏదో అంటే నువ్వు దాన్ని అసహించుకుంటున్నావు కాదు. Hate it is a very strong feeling. It is a sin. ఈ అసహించుకోవడం, ద్వేషించడం అనేది అది పాపం, అది బలమైన. Dislike is there for moments and then it disappears. ఈ నచ్చకపోవడం అనేది కొంతసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. But be careful that the dislike doesn't become a sin. ఈ నచ్చకపోవడం అనేది అది ద్వేషంగా ఈ పాపం అవ్వకుండా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. Dislike is a mild feeling. ఈ నచ్చకపోవడం అనేది ఒక చిన్న భావం. I don't like it, I take this. ఇది నాకు నచ్చట్లేదు, తీసుకుంటాను. That's a preference. అదొక ప్రాధాన్యత. Yeah, it is not a sin, but when you allow it to stay permanently until it becomes hatred, it is sin. ఇది పాపం కాదు, కానీ అది ద్వేషంగా మారేంత వరకుగా నువ్వు అనుమతిస్తే కనుక అది పాపం అవుతుంది. But on what basis your dislikes, that is serious. ఆ తర్వాత నువ్వు ఏమి ఆధారం చేసుకొని నువ్వు నీకు నచ్చట్లేదు అనేది కూడా అది తీవ్రమైన విషయం. God shows so many types of food to Peter. దేవుడు పేతురుకి చాలా రకాల ఆహారాలను చూపించాడు. And says, whatever I have accepted, don't reject. నేను ఏదైతే అంగీకరించానో దాన్ని నువ్వు తృణీకరించద్దని దేవుడు చెప్పాడు. So you see somebody else, if God has accepted, why should I reject? ఒకవేళ నువ్వు ఒక వ్యక్తిని చూస్తున్నావు, ఆ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తే నేను ఎందుకు ఆ వ్యక్తిని తృణీకరించాలి? ఇంకా James says all are created in the image of God. యాకోబు చెప్తున్నాడు, అందరూ దేవుని పోలికలోనే చేయబడ్డారు. So I should not hate. కాబట్టి నేను ద్వేషించకూడదు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ ఎ టీచర్ ఇన్ కాలేజ్. షీ ఎంఫసైజెస్ దట్ there is no God and Christianity is a wrong belief. How to cope up with such teachers in college? How should I react when such wrong accusations are made? ఆ స్కూల్లో ఒక టీచరు దేవుడు లేడని, క్రైస్తవ్యం ఒక తప్పుడు విశ్వాసం అని చెప్తున్నారు. అటువంటి టీచర్స్ విషయంలో నేను ఎలా ఉండాలి? అటువంటి నిందలు వస్తున్నప్పుడు తప్పుడు నింద నేను ఎలాగ దాన్ని స్పందించాలి? See, don't react to situations. పరిస్థితులకు మనం ఏం స్పందించాల్సిన అవసరం లేదు. If somebody makes a comment like that, you pray for them. ఎవరైనా అటువంటి మాట చెప్తే వారి గురించి ప్రార్థన చేయండి. Ask God, give me some opportunity to do good to them. ప్రభు, వారికి నేను ఏదైనా మేలు చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రార్థించండి. So that you can win their heart. ఆ విధంగా వారి హృదయాలు మీరు గెలవచ్చు. When they have confidence in you, then they will listen to you. మీ మీద వారికి నమ్మకం వచ్చినప్పుడు వారు మీ మాట వింటారు. Don't throw pearls to the swine.
మీరు పందులు ఎదుట ముత్యాలు జల్లద్దు. So when somebody is not in need, you can't share. ఎవరికైనా అది అవసరత కానప్పుడు మీరు సువార్తను పంచలేరు. So pray to God before speaking. Speak to God about them before speaking to them about God. దేవుని గురించి వారితో మాట్లాడక ముందు వారి గురించి దేవుడితో మాట్లాడండి. Unnecessarily don't get disturbed in your mind. Pray for them అవసరంగా మీ మనసులో ఇబ్బంది పడి తెచ్చుకో, and commit them to God వారిని దేవుడికి అప్పగించండి. and hope that they'll change. వాళ్ళు మారతారని మేము ఆశిద్దాం. బ్రదర్, పిల్లలను డిసిప్లిన్ చేసే క్రమంలో విపరీతమైన కోపం వస్తుంది వారు చేసే పనులను బట్టి. కోపం వచ్చినప్పుడు అది తీవ్రంగా ఉంటుంది, మనసంతా ఆందోళనగా ఉంటుంది. అలా అని సున్నితంగా సౌమ్యంగా ఉండడం వల్ల పిల్లలను క్రమంలో పెంచడం కష్టమవుతుంది. Yeah. Brother, when disciplining children, I get extremely angry because of what they do. When I get angry, it is intense. My whole mind is worried. Being so sensitive and gentle makes it difficult to raise children in order or discipline. Yeah. Getting angry is sin. కోపపడడం అనేది పాపం. Yeah. It is the devil coming and you are giving the place for the devil. అది అపవాదం వస్తున్నప్పుడు అపవాదికి మీరు చోటిస్తున్నట్టు. So that is definitely sin. కాబట్టి అది ఖచ్చితంగా పాపం. So judge yourself మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, and overcome sin. పాపాన్ని జయించండి. And don't discipline when you are angry. మీరు కోపంతో ఉన్నప్పుడు వారిని శిక్షించద్దు. Whenever you see something wrong in them, వారిలో ఏదైనా మీరు తప్పు చూసినప్పుడు tell them, వారికి చెప్పండి, I will come after 10 minutes and punish you. 10 నిమిషాల తర్వాత వచ్చి నిన్ను శిక్షిస్తానని చెప్పండి. You go back, పక్కకెళ్ళండి, do your work, మీ పని మీరు judge yourself, మిమ్మల్ని మీరు పరిశీలించి తీర్పు తీర్చుకోండి. and now you don't have anger. ఇప్పుడు మీలో కోపం ఉండదు. Now you come back and discipline them. వచ్చి ఆ తర్వాత వాళ్ళు శిక్షించండి. Give some gap. కొద్దిగా ఖాళీ సమయం ఇవ్వండి. Yeah, when my dad used to beat me మా నాన్న నన్ను కొట్టేవారు with a stick. ఒక కర్రతో. When I do something wrong, ఏదైనా తప్పు చేసినప్పుడు he will walk to some distance ఆయన కొంత దూరం వెళ్ళిపోయేవాడు. because he would have kept that stick in some other place. ఆ కర్ర ఎక్కడో పెట్టేవాడు ఆయన. So he will walk, take the stick and comes. ఆయన నడుచుకుని వెళ్తాడు, ఆ స్టిక్ తీసుకుని అప్పుడు వస్తాడు. I think by the time he takes that time, he is free of anger. ఆ సమయంలోనే తనలో ఉన్న కోపం అంతా పోతూ ఉంటుంది. Then he beats. ఆ తర్వాత కొడతాడు ఆయన. Yeah, follow some practical tips like that. కాబట్టి ఇలాంటి అభ్యాసాత్మకమైన Immediately టిప్స్ పాటించండి. don't punish them in angry. వెంటనే ఏదో కోపంతో వాళ్ళు కొట్టే, When you are anger, you go away from that place. మీకు కోపం ఉన్నప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి. Yeah, call your son and you can give different kinds of punishment. మీరు రకరకాల శిక్షలు ఇవ్వచ్చు. Ask him, to sit in a corner వాళ్ళని ఏదో ఒక మూల కూర్చోమని చెప్పొచ్చు, for 10 minutes ఓ 10 నిమిషాలు or 15 minutes. లేదా 15 నిమిషాలు. Like that you can say, ఆ విధంగా మీరు చెప్పొచ్చు. today you cannot go for play. ఈ రోజు మీరు ఆడుకోవడానికి వెళ్ళక్కర్లేదు, I am not going to give you the sweet. నేను స్వీట్ నీకు ఇవ్వను. So many kinds of punishments are there రకరకాల శిక్షలు ఉన్నాయి which you can do without in anger. కోపం లేకుండా మీరు అవి చేయొచ్చు. దినం కార్యక్రమాలకు మనం వెళ్ళవచ్చా బ్రదర్? కెన్ వి గో అండ్ అటెండ్ ఫ్యూనరల్ సర్వీసెస్? Yeah, by all means, if they are known to you, attend the funeral, but don't have that itself as a regular job. వాళ్ళొకవేళ మీకు తెలిసిన వాళ్ళు అయితే దయచేసి వెళ్ళండి, కానీ ఏదో రోజు అదే పనిగా మాత్రం మీరు చేయొద్దు. నెక్స్ట్, గాడ్ అలౌ నాటీ చిల్డ్రన్ ఈజ్ ఇట్ టు టెస్ట్ అవర్ పార్షియాలిటీ అవర్ పేషెన్స్. దేవుడు అల్లరి చేసే పిల్లల్ని ఇచ్చాడు మన యొక్క పక్షపాతాన్ని పరీక్షించడానికి, లేకపోతే అదే సహనాన్ని పరీక్షించడానికి. Remember, they become naughty because you are naughty. వాళ్ళు ఎందుకు అల్లరి చిల్లర, మీరు అల్లరి చిల్లరగా ఉన్నారు కనుక. It's not God sent them as naughty children. ఏదో దేవుడు అల్లరి పిల్లలుగా వాళ్ళని పంపించలేదు. Through Adam, no, the nature came to us. Through us only the nature has gone to them. ఆదాము నుంచి ఆ స్వభావం మనకు వచ్చింది, మన నుంచే వాళ్ళకి వచ్చింది. So some father knows when child does bad. మరి తండ్రికి ఒక బిడ్డ తప్పు చేసి తెలిసినప్పుడు They see your child. తండ్రి ఏమంటాడంటే అమ్మతో, చూడు నీ బిడ్డ. Yeah, when he does something good, ఏదైనా మంచి చేస్తే, see my child. చూడు నా బిడ్డ. It is both of them. They got this child. ఇద్దరు కలిసి ఆ బిడ్డను పొందుకున్నారు. So we can't separate it. కాబట్టి వేరు చేయలేము. That is self-seeking. అది స్వయాన్ని ఎత్తుక్కోవడం. So both the parents have to humble themselves. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా Both తగ్గించుకోవాలి. have to acknowledge. ఇద్దరు ఒప్పుకోవాలి. Yeah, it is not that husband came from heaven, wife came from hell. ఏదో Or the other way. భర్త పరలోకం నుంచి, భార్య నరకం నుంచి, లేకపోతే మరో విధంగా కూడా, అలా కూడా కాదు. Yeah, naughty children is because it is our nature. మన స్వభావం కాబట్టి వాళ్ళు అల్లరి చిల్లరగా ఉన్నారు. తర్వాత ప్రశ్న, వాట్ షుడ్ వి డూ వెన్ వీ గెట్ డిస్కరేజ్డ్ బై అవర్ పేరెంట్స్? Yeah. మా తల్లిదండ్రుల చేత మేము నిరుత్సాహపడినప్పుడు మేము ఏం చేయాలి? See, you don't get discouraged because what they do. Getting discouraged or not, it is your decision. వాళ్ళు ఏదో చేసిన దాన్ని బట్టి నువ్వు నిరుత్సాహపడవు, నువ్వు నీ నిర్ణయాన్ని బట్టి నువ్వు నిరుత్సాహపడవు. You are giving permission for them to come and discourage. వారు వచ్చి నేను నిరుత్సాహపడేటట్లు నువ్వే అనుమతిస్తున్నావు. Yeah, you decide. I will not get discouraged. నేను నిరుత్సాహపడ్డాను, నువ్వు నిర్ణయం తీసుకో. Yeah. See, they discouraged me. It can't happen.
వాళ్ళు ఎందుకు నన్ను నిరుత్సాహపరిచారు, అది జరగదు అలాగా. They may say some things, వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, but how you process those things? అయితే ఆ విషయాలంటే నువ్వు ఎలా చేసుకున్నావు, Yeah. So you have the control over yourself. నీ మీద నీకే ఆధీనం ఉంటుంది. Yeah, I will not get discouraged. నేను నిరుత్సాహపడను. Yeah, be determined. ఆ విధంగా నిర్ణయం తీసుకోండి బలంగా. Don't allow all people saying, I read a newspaper, got discouraged, I heard a news, got discouraged, I saw the politics, got discouraged. Then there's no end. మరి నేను వార్తలు చదివాను నిరుత్సాహపడ్డాను, వార్తలు చూసి నిరుత్సాహపడ్డాను, లేకపోతే రాజకీయాలు చూసినా నిరుత్సాహపడ్డాను, వీటికి ఇంకా ముగింపు ఉండదు. Nobody can hurt you without your permission. నీ అనుమతి లేకుండా ఎవరు నిన్ను గాయపరచలేరు. So nobody can discourage you without your permission. నీ అనుమతి లేకుండా ఎవరు నిన్ను నిరుత్సాహపరచలేరు. Refuse the permission. కాబట్టి ఆ అనుమతిని నిరాకరించండి. I refuse to get discouraged. నేను నిరుత్సాహపడడానికి నేను నిరాకరిస్తాను. Whatever they may say, వాళ్ళు ఏం చెప్పనివ్వండి. how you process? ఆ విధంగా నేను ప్రక్రియ I'll చేసుకుంటాను. tell one example. నేను ఉదాహరణ చెప్తున్నాను. You are coming late to your house. మీరు ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చారు. And wife is upset. భార్య చాలా Why are you coming late? లేట్గా ఉంది, ఏంటి నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, It's too late. ఇది చాలా ఆలస్యం She అయిపోయింది, scolds you. మిమ్మల్ని తిట్టింది. How are you going to process? మీరు దాన్ని ఎలా You can తీసుకోబోతున్నారు? process in two ways. రెండు విధానాలు తీసుకోవచ్చు. Oh, she has scolded me. ఆమె నన్ను తిట్టింది, I don't want this home. నాకు ఇల్లు అక్కర్లేదు, Like that also you can feel. అలా కూడా మీకు అనిపించవచ్చు. Or, లేదా oh, I am so important. నేను చాలా ప్రాముఖ్యమైన వాడిని, My absence, she feels very bad. నేను లేకపోతే ఆమె చాలా ఎంతో బాధపడిపోతుంది, So she respects me and she wants me. ఆమె నన్ను గౌరవిస్తుంది, నన్ను కోరుకుంటుంది. That's a good wife. అది చాలా మంచి భార్య. ఈమె So tomorrow I will come on time. రేపటి నుంచి నేను టైంకి వచ్చేస్తాను. Differently you can process. చాలా వేరుగా దాన్ని తీసుకోవచ్చు. If you process in this way, you will not get discouraged. ఈ విధంగా తీసుకుంటే మీరు నిరుత్సాహపడరు. Yeah, so it's how you decide. కాబట్టి మీరు ఈ నిర్ణయం ఎలా తీసుకుంటున్నారు. You refuse to get discouraged. నిరుత్సాహపడడానికి నిరాకరించండి, Otherwise, there's no end. లేకపోతే దానికి ముగింపే ఉండదు. దిస్ ఇస్ ద లాస్ట్ టూ. దిస్ వన్ బిగ్ వన్ బట్ వన్ క్వశ్చన్ ఓన్లీ. దిస్ అండ్ దిస్ ఆర్ ఓకే. How is it practically possible to live a life like Jesus, continually aware of the Father's presence, listening to Him, and doing only what pleases Him, while living in a world filled with responsibilities and demands? We have to deal with family expectations, marriage responsibilities, caring for parents, pressures from work and bosses, and daily disturbances. In such a busy and distracted world, how can a person realistically walk in the same continual fellowship with God that Jesus demonstrated? I'll tell Telugu answer. Yes, sir. Yeah. So Jesus also had family expectations. యేసయ్యకు కూడా కుటుంబంలో కొన్ని వాళ్ళు ఆశించేది ఉంది యేసయ్య దగ్గర నుంచి. Joseph died very early. యోసేపు చాలా త్వరగా చనిపోయాడు. Only Jesus had to take the responsibility for the entire family. యేసయ్యే కుటుంబం అంతటి ఒక బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. So it was more than the marriage responsibility. వివాహ బాధ్యతల కంటే కూడా అది ఎక్కువ. అది He had to care for his mother. తన తల్లి గురించి చూసుకోవాలి. How do we know that? ఎలా తెలుసు మనకు అది? Even when he was hanging on the cross, ఆయన సెలువు మీద వేలాడుతున్నప్పుడు కూడా he say, John, this is your mother. చెప్తున్నాడు, యోహాను ఈమె నీ తల్లి. Yeah. He handed over the responsibility. ఆ బాధ్యతను అప్పగించాడు. How much more he would have cared for his mother when he was in this world. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ తల్లి గురించి ఎంత పట్టించుకుని ఉంటాడు. So he cared for the parents. తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నాడు. He had pressures in the work. పని చేసే చోట ఒత్తిడిలో He was a carpenter. ఆయన వడ్రంగి వాడు. Yeah, sometimes more orders come. చాలాసార్లు ఎక్కువ ఆర్డర్స్ He has వస్తాయి. he has to meet the deadline. ఆ తారీఖులో అది ముగించాలనే ఒత్తిడి ఉంటుంది. Less work comes. కొన్నిసార్లు తక్కువ పనే వస్తుంది. And he has to spend little. అప్పుడు తక్కువ ఖర్చు చేయాలి. See, 30 years, up to 30 years he worked. 30 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. Up to 30 years. 30 సంవత్సరాలు. How much he would have had the ఆయన pressure. ఎంత ఒత్తిడి గుండా వెళ్ళి ఉంటాడు. And daily disturbances. ప్రతిరోజు ఇబ్బందులు. Not only that, bad name for him. ఆయనకి చెడ్డ పేరు మాత్రమే కాదు. His own brothers did not cooperate. తన సొంత సహోదరులే తనకు సహకరించలేదు. They all said, we don't know who is your father. వాళ్ళందరూ అన్నారు, నీ తండ్రి ఎవరో తెలియదు. I think it is in Psalm 62. కీర్తన 62లో అనుకుంటా. They treated him like he belonged to some other house. ఏదో వేరే ఇంటికి చెందిన వాళ్ళలాగా అతను చూసేవారు. And they scolded him. ఆయన వాడిని తిట్టేవారు. So many pressures and ఒత్తిళ్ళు, shame, insults, అవమానాలు. With all that, he pleased God. ఇవన్నిటితో ఆయన తండ్రిని సంతోషపడుతూ ఉన్నాడు. He is your example. ఆయనే మీ యొక్క He మాదిరి. has gone through this way. ఈ మార్గం కూడా ఆయన వెళ్ళాడు. He came in the same flesh. ఆయన ఇదే మాంసంతో వచ్చాడు. Yeah, he became like us. ఆయన మనలాగా అయ్యాడు. So we have hope. కాబట్టి మనకు నిరీక్షణ. Lord, you walked in this way. ప్రభువా, ఈ మార్గంలో నువ్వు నడిచావు. You faced pressure, Lord. నువ్వు ఒత్తిడిని ఎదుర్కొన్నావు ప్రభువా. And I am also walking now, facing the pressure. ప్రభువా, ఇప్పుడు నేను కూడా ఆ ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాను. Help me, Father. నాకు సహాయం చేయి ప్రభువా. He can sympathize. He is a chief priest who has gone through this way. ఆయన మన ప్రధాన యాజకుడు ఈ మార్గం గుండా వెళ్ళాడు కాబట్టి మన మీద జాలి పడగలడు. So we read in the book of Hebrews 4, last verse. అందుకే హెబ్రీ 4:10 చివరి వచనంలో, Let us come to this throne of grace boldly to receive help at the time of need. మన యొక్క సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపా సింహాసనం దగ్గరికి రావచ్చును. So when you are busy and distracted
you can get help. కాబట్టి మీరు తీరిక లేకుండా ఈ కలత చెందుతూ ఉన్నప్పుడు మీరు పొందుకోవచ్చు, You can have fellowship. మీరు అలా సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. And the last question, Ephesians 6:4. చివరి ప్రశ్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4. We finish with that one. దాంతో మనం ముగించుకుందాం. Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 and verse 4. 6:4. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. I think some boy wants to tell his dad, you are provoking me. ఎవరో ఒక అబ్బాయి తన తండ్రితో చెప్పాలనుకుంటున్నట్టున్నాడు, నాన్న నువ్వు నాకు కోపం రప్పిస్తున్నావు అని. Yeah, see, unreasonable, always provoking, judging. That is the way a father is doing. అస్తమాను తీర్పు తెచ్చడం, రెచ్చగొట్టడం, కోపం తెప్పించడం, ఆ తండ్రులు అలా చేస్తూ ఉంటారు. You can be strict, మీరు కఠినంగా ఉండొచ్చు, but at the same time help your child to do that. అదే సమయంలో మీ బిడ్డకి అది చేయడానికి సహాయం చేయండి. I am with you. నేను నీతో ఉన్నాను, Give that confidence. ఆ నమ్మకాన్ని ఇవ్వండి. That way you can build up your child. ఆ విధంగా మీ బిడ్డను మీరు కట్టుకోవచ్చు. Yeah, we'll pray. మనం ప్రార్థించుకుందాం. Our dear Father, మా ప్రియ తండ్రి, thank you for the Holy Spirit పరిశుద్ధాత్మకై మీకు వందనాలు. who leads us into all truth, Lord. సంపూర్ణ సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. Still, some of the questions may be unanswered to the people, Lord. ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇంకా రాకపోయి ఉండొచ్చు. And you answer to them, Lord. నువ్వే వారికి జవాబు ఇవ్వండి. And Lord, let them know you more and more. ప్రభువా, నేను ఇంకను వారు తెలుసుకోవడానికి సాయం Let చేయండి. us know your mind, Lord. నీ మనస్సును మేము ఎరగడానికి సాయం చేయండి. And help us to grow spiritually. ఆత్మీయంగా మేము ఎదగడానికి సహాయం చేయండి. And bless all those who have asked these questions. ప్రభు, ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ దీవించండి. And give them assurance, Lord, with your answer. ప్రభు, నీ జవాబుతో వాళ్ళకి నిశ్చయతనివ్వండి. Thank you, Father. వదనాలు తండ్రి. Bless all the brothers and sisters, సహోదరులందరినీ దీవించండి. their families. వారి కుటుంబాలని, Meet their needs, Lord. వారి అవసరాలను తీర్చండి. ప్రభు, Encourage them in their walk with God. ప్రభు, దేవునితో నడిచే ఆ ప్రయాణంలో Especially వారిని pray for all ప్రోత్సహించండి. the elders and facilitators, Lord. ప్రభు, సంఘ పెద్దలు, పరిచారకుల గురించి మేము ప్రార్థిస్తున్నాం. Strengthen them, Lord. వారిని బలపరచండి. Anoint them and give them grace. వారిని అభిషేకించండి, కృపనివ్వండి. We thank you for the 2 days meetings, ఈ Lord. 2 రోజుల కూడికలకై నీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.